హాయ్ ఎవ్రీవన్. ఇప్పటి వరకు మనకి ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయ్యింది. ఈ క్లాస్ నుంచి మనకి అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్లో మనం డిస్కస్ చేయబోయే ప్రతి ఒక్క టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్. అడ్వాన్స్డ్ లెవెల్లో ఎక్సెల్ ని ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ క్లాసెస్ అనేవి కంప్లీట్ గా నేర్చుకోండి. ఈ ప్రైమరీ లెవెల్ కి కావాల్సిన ఆప్షన్స్ అన్ని మనం బేసిక్స్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ లో డిస్కస్ చేసాము. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని మనం ఈ కోర్స్ లో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ అయితే మనం టాపిక్ వచ్చేద్దాం. సో టుడే టాపిక్స్ వచ్చేసి మనకి హైడ్ రో కాలమ్స్ అండ్ షీట్స్, ఫైండ్ అండ్ సెలెక్ట్ ఆప్షన్స్ లో ఫార్ములాస్ ని, కామెంట్స్ ని, కండిషనల్ ఫార్మాటింగ్ అండ్ కాన్స్టెంట్స్ ని ఎలా ఫైండ్ చేస్తాం అనేది చూద్దాం. అండ్ సార్ట్ ఆప్షన్స్, ఈ త్రీ ఆప్షన్స్ కూడా ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఈ త్రీ ఆప్షన్స్ తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. హైడ్ రో కాలమ్స్ అండ్ షీట్స్. రోస్ ని, కాలమ్స్ ని, షీట్స్ ని మనం ఎలా హైడ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్సెల్ లో మనకి స్టూడెంట్ మార్క్స్ డేటా ఉంది. సో ఈ డేటాలో కొన్ని కాలమ్స్ ని హైడ్ చేయాలి. అప్పుడు మనం ఎలా చేయాలో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ టోటల్ అనే కాలమ్ ని నేను హైడ్ చేయాలి. ఏ కాలమ్ అయితే మీరు హైడ్ చేస్తారో ఆ కాలమ్ ని ఫస్ట్ యాక్టివేషన్ లో పెట్టండి. సో ఒక కాలమ్ ని హైడ్ చేయాలనుకుంటే ఒక కాలమ్ ని యాక్టివేషన్ లో పెట్టండి. అండ్ లేదు మల్టిపుల్ కాలమ్స్ ని హైడ్ చేయాలి అంటే ఆ కాలమ్స్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను టోటల్ అనే కాలమ్ ని హైడ్ చేయాలి అనుకుంటున్నాను. టోటల్ అనే సెల్ ని నేను యాక్టివేషన్ లో పెట్టుకున్నాను. హోమ్ అనే ట్యాబ్ లో సెల్స్ కి సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. ఇందులో ఫార్మాట్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ డ్రాప్ డౌన్ ని కనుక మనం క్లిక్ చేసుకుంటే విజిబిలిటీ అనే కేటగిరీలో హైడ్ అన్హైడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ పైన మనం కర్సర్ పెడితే ఇందులో సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతున్నాయి చూడండి సైడ్ న. సో హైడ్ రోస్, హైడ్ కాలమ్స్, హైడ్ షీట్ అని. సో ఇప్పుడు ఫస్ట్ మనం కాలమ్స్ ని హైడ్ చేయాలనుకుంటున్నాం కదా. హైడ్ కాలమ్స్ అనే ఆప్షన్ ని నేను క్లిక్ చేస్తే చూడండి టోటల్ అనే కాలం నాకు హైడ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే టోటల్ అనే కాలం నాకు లేదు. సో ఈ హైడ్ చేసిన కాలం ని మరలా మనం తీసుకురావాలి అంటే ఆ హైడ్ చేసిన కాలం లెఫ్ట్ సైడ్ కాలం ని, రైట్ సైడ్ కాలం ని మనం సెలెక్ట్ చేసుకుని సేమ్ మనం ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్ లోకి వెళ్ళి అన్హైడ్ కాలమ్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే మరలా మనకి ఆ టోటల్ అనే కాలం డిస్ప్లే అయ్యింది. సో ఇలానే మల్టిపుల్ కాలమ్స్ ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. సో ఈ 4 కాలమ్స్ ని నేను సెలెక్ట్ చేసుకున్న ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్ లోకి వెళ్ళి హైడ్ కాలమ్స్ అంటే చూడండి ఆ 4 కాలమ్స్ నాకు హైడ్ అయిపోయినాయి. అండ్ ఈ 2 కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తున్నా, హైడ్ అన్హైడ్ లోకి వెళ్ళి అన్హైడ్ కాలమ్స్ అంటే మళ్ళా మనకి ఆ కాలమ్స్ అనేవి తిరిగి డిస్ప్లే అవుతాయి. ఈ విధంగా కాలమ్స్ ని హైడ్ చేసుకుంటాం. అండ్ రోస్ ని హైడ్ చేయాలంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ 4 స్టూడెంట్స్ ని నేను హైడ్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఈ 4 రోస్ ని సెలెక్ట్ చేసుకున్నా. ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి హైడ్ అన్హైడ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి హైడ్ రోస్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి 6 నుంచి ఉన్నారు స్టూడెంట్స్. 1 to 5 మనకి స్టూడెంట్స్ అనేవి హైడ్ అయిపోయారు. సో ఈ విధంగా రోస్ ని హైడ్ చేసుకుంటాం. అన్హైడ్ చేయాలంటే మనం హైడ్ చేసిన రోస్ కి ముందు రోని అండ్ నెక్స్ట్ రోని మనం సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్తాం. హైడ్ అన్హైడ్, అన్హైడ్ రోస్ అనే ఆప్షన్ ఉంది. అన్హైడ్ రోస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి సో ఆ రోస్ అన్ని మనకి మరలా వచ్చినాయి. సో ఈ విధంగా రోస్ ని హైడ్ చేసుకుంటాం, అన్హైడ్ చేసుకుంటాం. అండ్ ఇలానే షీట్ ని ఎలా హైడ్ చేస్తామో కూడా చూద్దాం. ఈ షీట్ 7 అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి సేమ్ మనం హైడ్ షీట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే షీట్ 7 అనే షీట్ నాకు హైడ్ అయిపోయింది. ఒక షీట్ ని మనం హైడ్ చేసుకోవాలి, ఆ షీట్ లో ఉన్న డేటా మనం వేరే పర్సన్స్ కి చూపించొద్దు, హైడ్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎంటైర్ షీట్ ని మనం హైడ్ చేసుకోవచ్చు. హైడ్ చేసిన షీట్ ని అన్హైడ్ కూడా మనం చేసుకోవచ్చు. షీట్ ని అన్హైడ్ చేసుకోవాలి అంటే సేమ్ ఫార్మాట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి అన్హైడ్ షీట్ అనే ఆప్షన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ హైడ్ అయి ఉన్న షీట్స్ అన్ని మనకి డిస్ప్లే అవుతాయి. ప్రెసెంట్ మనం ఒక షీటే హైడ్ చేసాం కాబట్టి ఆ షీటే మనకి కనిపిస్తుంది. సో ఆ షీట్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే షీట్ 7 మనకి మరలా అన్హైడ్ అయ్యింది అనమాట. సో ఈ విధంగా మనం కాలమ్స్ ని, రోస్ ని, షీట్స్ ని హైడ్ చేసుకుంటాం. కావాలి అనుకున్నప్పుడు అన్హైడ్ చేసుకుంటాం.
సో దిస్ ఈజ్ హైడ్ రోస్ కాలమ్ షీట్స్ అనే ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం. ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్స్ మనం బేసిక్స్ ఎక్సెల్ కోర్సులో మనం ఆల్రెడీ చూసాం. బట్ అందులో మనం కొన్ని ఆప్షన్స్ అనేవి చూసాము. సో ఆ ఆప్షన్స్ ఏంటంటే, హోమ్ అనే ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ డ్రాప్ డౌన్ ని సెలెక్ట్ చేసుకుని ఒక డేటాని ఎలా ఫైండ్ చేస్తామో చూసాము, రీప్లేస్ ఎలా చేస్తామో చూసాము, అండ్ గో టు ఆప్షన్ చూసాము. అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ మనం చూడలేదు. ఈ 4 ఆప్షన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి బ్రాకెట్ లో ఫార్ములాస్ ని ఎలా ఫైండ్ చేస్తామో చూస్తాము, అండ్ కామెంట్స్ ఉన్న డేటాని ఎలా ఫైండ్ చేస్తాము, కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేసి ఉన్న డేటాని ఎలా ఫైండ్ చేస్తాము, కాన్స్టెంట్స్ అంటే నథింగ్ బట్ మనం ఎంటర్ చేసే డేటా. మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తాము ఎక్సెల్ లో డేటాని. మాన్యువల్ గా ఎక్సెల్ లో ఎంటర్ చేసిన డేటాని కాన్స్టెంట్స్ అంటాము. ఆ కాన్స్టెంట్ డేటాని ఎలా ఫైండ్ చేస్తాము అనేదే ఈ ఆప్షన్స్ అన్నమాట. హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఫార్ములాస్ అప్లై చేసిన డేటాని మనం చూడాలంటే మనకి చాలా కష్టం. అండ్ కామెంట్స్ అప్లై చేసిన డేటాని చూడాలన్నా మనకి కష్టం. సో ఇలా మల్టిపుల్ టైప్స్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు వాటిని ఫైండ్ చేసి పర్టికులర్ డేటాని మనం ఫైండ్ చేయడానికి మనం ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్స్ ని యూజ్ చేసుకుంటాము. సో అది ఎలాగో ఒకసారి ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ స్టూడెంట్ మార్క్స్ డేటాని తీసుకుందాం. ఈ స్టూడెంట్ మార్క్స్ డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. హోమ్ అనే ట్యాబ్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఎడిటింగ్ కి సంబంధించిన గ్రూప్ లో ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే ఫార్ములాస్ అని, కామెంట్స్ అని, కండిషనల్ ఫార్మాటింగ్ అని, కాన్స్టెంట్స్ అని ఇక్కడ మనకి టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొంత డేటానే ఉంది. బట్ హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఈ టోటల్ డేటాలో ఫార్ములాస్ అప్లై చేసి ఉన్న డేటాని మనం చూడాలనుకోండి. అప్పుడు ఈ ఫార్ములాస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే నో సెల్స్ వర్ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే ఈ డేటా మొత్తంలో మనకి ఫార్ములాస్ అప్లై చేసిన డేటా లేదన్నమాట. అండ్ ఇప్పుడు చూస్తే ఈ డేటా మొత్తంలో కామెంట్స్ ఎక్కడన్నా అప్లై చేసి ఉన్నాయా లేదా అని ఫైండ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఈ కామెంట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి, కామెంట్స్ అప్లై అయ్యి ఉన్న సెల్స్ మొత్తం నాకు హైలైట్ అయ్యి చూపిస్తుంది. డేటా మొత్తం నేను సెలెక్ట్ చేసుకుని కామెంట్స్ అని సెలెక్ట్ చేసుకుంటే ఈ డేటా నాకు హైలైట్ అయ్యింది. ఎందుకంటే ఈ డేటా పైన మనం కామెంట్స్ అనేవి అప్లై చేసి ఉన్నాం కాబట్టి. అండ్ ఇలానే మళ్ళా డేటాని సెలెక్ట్ చేస్తున్నా. ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళా. కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసి ఉందా ఈ డేటా మొత్తంలో అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేస్తే మళ్ళా నాకు ఇలా పాపప్ వచ్చింది, నో సెల్స్ వర్ ఫౌండ్ అని. సో ఈ డేటా మొత్తం మీద మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసి లేము కాబట్టి మనకి ఇలా మెసేజ్ అనేది డిస్ప్లే చేసింది. అండ్ ఇలానే ఈ డేటాని సెలెక్ట్ చేశాను. కాన్స్టెంట్ డేటాని డిస్ప్లే చేయమని అడుగుదాం. సో కాన్స్టెంట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి, మనం ఎంటర్ చేసిన డేటా మొత్తం కాన్స్టెంట్, అంటే మనం మాన్యువల్ గా ఎంటర్ చేసిన డేటా ఇది. సో కాబట్టి ఆ డేటా మొత్తం మనకి హైలైట్ చేసి చూపించింది. ఇక్కడ చూడండి, బ్లాంక్ సెల్స్ ని హైలైట్ చేయలేదు. ఎందుకంటే ఇందులో అసలు మనకి డేటానే లేదు కాబట్టి ఈ బ్లాంక్ సెల్స్ ని హైలైట్ చేయకుండా డేటా ఉన్న సెల్స్ ని హైలైట్ చేసింది. సో దిస్ ఈజ్ ద ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ అనే కాలంలో ఈ డేటాని రిమూవ్ చేసి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అప్లై చేస్తున్నా. సో ఫార్ములాస్ అప్లై చేసి ఒకసారి ఫైండ్ చేసి చూద్దాం. సో సమ్ అనే ఫంక్షన్ ని అప్లై చేసా. ఇప్పుడు టోటల్ అనే కాలంలో నేను ఫార్ములాస్ అనేవి అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నా. సో ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి, ఇంతకు ముందు మనం ఫార్ములాస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసినప్పుడు మనకి డేటాలో ఫార్ములాస్ అనేవి అప్లై చేసి లేవు కాబట్టి డేటా ఫౌండ్ అవ్వలేదని చెప్పి మనకి వార్నింగ్ మెసేజ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు మనం ఫార్ములాస్ అప్లై చేసాము ఇక్కడ టోటల్ అనే కాలంలో. సో ఈ టోటల్ అనే కాలం నాకు హైలైట్ అవ్వాలి. ఇప్పుడు ఫార్ములాస్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసినప్పుడు ఈ టోటల్ అనే కాలం మనకి హైలైట్ అవ్వాలి, ఈ డేటా మొత్తం. సో అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. సో ఫార్ములాస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే చూడండి, హైలైట్ అయింది కదా. సో మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఫార్ములాస్ ఎక్కడెక్కడైతే అప్లై చేసి ఉన్నాయో ఆ డేటా మొత్తం మనకి హైలైట్ చేస్తుంది. సో అదే మనకి ఇక్కడ జరిగింది. అండ్ కండిషనల్ ఫార్మాటింగ్ కూడా మనం అప్లై చేద్దాం. అప్లై చేసి ఈ డేటాని కూడా డిస్ప్లే చేద్దాం. సో
ఇప్పుడు ఈ టోటల్ అనే కాలమ్ లోనే మనం అప్లై చేద్దాం కండిషనల్ ఫార్మాటింగ్. కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసాము. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి గ్రీన్ లో డిస్ప్లే చేసాము, అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి రెడ్ కలర్ తో మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. సో ఇప్పుడు ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేస్తున్నా, ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అనేది ఈ డేటా మొత్తంలో అప్లై చేసి ఉందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేయాలి. సో అప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నా. సో చూడండి, టోటల్ అనే కాలమ్ లో ఉన్న డేటా మనకి హైలైట్ అయ్యింది, ఎందుకంటే ఇందులో మనం కండిషనల్ ఫార్మాటింగ్ అనేది అప్లై చేసాం కాబట్టి. సో ఈ విధంగా డేటా పైన ఏమేం ఫిల్టర్స్ అనేవి అప్లై చేసి ఉన్నాయి, ఏమేం ఫార్మాట్స్ అని అప్లై చేసి ఉన్నాయి, సో ఫార్ములాస్ ఏమన్నా అప్లై చేసి ఉన్నాయా, హ్యూజ్ డేటా ఉన్నప్పుడు ఈ విధంగా ఫైండ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఫైండ్ అండ్ సెలెక్ట్ అనే ఆప్షన్స్ లో రిమైనింగ్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సార్ట్ ఆప్షన్స్. సో ఈ సార్ట్ అనే ఆప్షన్ కూడా మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ ఆప్షన్ ని కూడా ఇప్పుడు చూద్దాం. సో ఈ సార్ట్ అనే ఆప్షన్ మనకి ఏం చేస్తుంది అంటే డేటాని అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలన్నా, డిసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలన్నా ఈ సార్ట్ ఆప్షన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేమ్స్ లో మనకి ఎంటర్ చేసిన డేటా కదా, సో ఎంటర్ చేసిన డేటా కాబట్టి మనం అసెండింగ్ ఆర్డర్ లో ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి కష్టం. కాబట్టి ఫస్ట్ అయితే ఈ నేమ్ ఉన్న కాలం ని నేను సెలెక్టింగ్ లో పెట్టాను. హోమ్ అనే ట్యాబ్ లో ఎడిటింగ్ కి సంబంధించిన గ్రూప్ లో సార్ట్ అండ్ ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంది. ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఇక్కడ 3 ఆప్షన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో సార్ట్ ఏ టు జెడ్ అని, సార్ట్ జెడ్ టు ఏ అని. ఏ టు జెడ్ అంటే మనకి అసెండింగ్ ఆర్డర్, జెడ్ టు ఏ అంటే డిసెండింగ్ ఆర్డర్. అండ్ ఈ థర్డ్ ఆప్షన్ ఏంటంటే కస్టమ్ సార్ట్. ఈ కస్టమ్ సార్ట్ అనేది మనం క్లిక్ చేసుకుంటే ఇలా మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాలం అని, సార్ట్ ఆన్ అని, ఆర్డర్ అని 3 కేటగిరీస్ ఉన్నాయి. సో సార్ట్ బై అనే డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే, సో ఈ నేమ్స్ ని మనం సార్ట్ చేయాలనుకుంటున్నామా, సీరియల్ నెంబర్స్ ని సార్ట్ చేయాలనుకుంటున్నామా, ఆర్ మనం వేరే కాలమ్స్ ని ఏమన్నా సార్ట్ చేయాలనుకుంటున్నామా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. సో నేమ్ అనే కాలమ్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేమ్స్ ని నేను సార్ట్ చేయాలనుకుంటున్నా కాబట్టి. సార్ట్ ఆన్ అంటే వాల్యూస్, సో వాల్యూస్ నే పెట్టేసేయండి. అండ్ ఆర్డర్ లో ఏ ఆర్డర్ లో మీరు సార్ట్ చేయాలనుకుంటున్నారు, అసెండింగ్ ఆర్ డిసెండింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో నేను అసెండింగ్ ఆర్డర్ లో చేయాలనుకుంటున్నా కాబట్టి ఏ టు జెడ్ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే, సో చూడండి ఏతో స్టార్ట్ అయిన నేమ్ నాకు ఫస్ట్ వచ్చింది. సో ఏ తర్వాత మనకి బి. సో బితో మనకి నేమ్ ఏది లేదు కాబట్టి నెక్స్ట్ లెటర్ కి మూవ్ అవుతుంది. సో సిని చెక్ చేస్తుంది, సో సితో కూడా లేదు కాబట్టి డిని చెక్ చేస్తుంది, సో డితో కూడా లేదు. అండ్ జీకి వెళ్తుంది, సో జీ ఉంది కాబట్టి జీతో స్టార్ట్ అయిన నేమ్ ఇక్కడ డిస్ప్లే చేసింది. అలా మనకి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తుంది. అండ్ సేమ్ డిసెండింగ్ ఆర్డర్ ని అరేంజ్ చేసుకోవాలి అంటే సేమ్ డేటాని సెలెక్ట్ చేసుకుని కస్టమ్ సార్ట్ లోకి వెళ్తాము. అండ్ సేమ్ నేమ్ ని సెలెక్ట్ చేసుకున్నా, జెడ్ టు ఏ అనే ఫార్మాట్ ని ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నా. సో డిసెండింగ్ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ అరేంజ్ అవుతుంది. ఓకే క్లిక్ చేస్తే చూడండి, సో ఫస్ట్ మనకి ఏ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ మనకి లాస్ట్ కి వచ్చేసింది చూడండి. ఎస్ లెటర్ తో స్టార్ట్ అయిన నేమ్ మనకి పైకి వచ్చింది. సో దిస్ ఈజ్ ద డిసెండింగ్ ఆర్డర్. సీరియల్ నెంబర్స్ ని కూడా మనం అసెండింగ్ ఆర్డర్ లో చేసుకోవాలి అంటే ఈ సెల్ ని యాక్టివేట్ చేశాను. సార్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా కస్టమ్ అనే ఆప్షన్ ని కాకుండా డైరెక్ట్ గా సార్ట్ ఏ టు జెడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి ఈ విధంగా మనకి అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తుంది. సో డైరెక్ట్ గా మనం ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా డేటా అనే ఒక ట్యాబ్ ఉంటుంది, ఆ ట్యాబ్ లో కూడా మనకి సార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 3 ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా మనకి. ఫస్ట్ ఐకాన్ వచ్చేసి అసెండింగ్ ఆర్డర్ ఐకాన్ అన్నమాట. బాటమ్ లో ఉన్న ఐకాన్ వచ్చేసి డిసెండింగ్ ఆర్డర్ ఐకాన్ అన్నమాట. చూడండి డిసెండింగ్ ఆర్డర్ ఐకాన్ ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే సీరియల్ నెంబర్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చినాయి. సో 20, 19 ఇలా డిసెండింగ్ ఆర్డర్ లో వచ్చినాయి అన్నమాట. అండ్ డైరెక్ట్ గా వీటిని అసెండింగ్ ఆర్డర్ లో మార్చుకోవాలంటే ఈ ఐకాన్ ని క్లిక్ చేస్తే చాలు. ఈ ఐకాన్ ని క్లిక్ చేస్తే చాలు, అసెండింగ్ ఆర్డర్ లో మళ్ళా మనకి అరేంజ్ అయ్యింది. సో ఈ విధంగా మనం అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది అరేంజ్ చేసుకుంటాం. సో సార్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే సో ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మనకి ఏ విధంగా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ కస్టమ్ సార్ట్ అనేది మోస్ట్లీ యూజ్ చేస్తూ ఉంటాము. వాల్యూస్ పైన సార్టింగ్ అనేది చేసాము. అండ్ ఇప్పుడు సెల్ కలర్ పైన సార్ట్ చేయాలనుకోండి. సెల్ కలర్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా. సో కాలం వచ్చేసి టోటల్ అనే కాలం. సో ఎందుకంటే ఇక్కడ టోటల్ అనే కాలంలో సెల్ కలర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాబట్టి. సో టోటల్ అనే కాలం ని తీసుకున్న సెల్ కలర్స్ పైన నేను అప్లై చేయాలనుకుంటున్నా. ఆర్డర్ ని క్లిక్ చేసుకుంటే 2 కలర్స్ అప్లై చేసి ఉన్నాయి కదా, ఆ కలర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో సెల్ కలర్స్ వచ్చేసి మనకి లైట్ గ్రీన్, లైట్ రెడ్ కాబట్టి ఆ 2 కలర్స్ మనకి ఇక్కడ హైలైట్ అయ్యింది. సో లైట్ రెడ్ కలర్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. లైట్ రెడ్ కలర్ మనకి ఆన్ టాప్, ఆన్ బార్డర్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. లైట్ రెడ్ కలర్ మనకి టాప్ లో డిస్ప్లే చేయాలా ఆర్ బాటమ్ లో డిస్ప్లే చేయాలా అనేది మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్నమాట. సో టాప్ అనేది సెలెక్ట్ చేస్తున్నా, ఓకే క్లిక్ చేస్తే చూడండి కలర్ సెల్స్ అన్ని పైకి వచ్చినాయి అండ్ గ్రీన్ కలర్ అన్ని బాటమ్ లో ఉన్నాయి. అండ్ ఇలా మనం అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు గ్రీన్ కలర్ ని పైకి తీసుకొద్దాం, రెడ్ కలర్ ని బాటమ్ లోకి తీసుకెళ్దాం. టోటల్ అనే కాలం ని సెలెక్ట్ చేసుకున్నాం. సార్ట్ ఆన్ లో సెల్ కలర్ ని అప్లై చేసుకున్నాం. సెల్ కలర్ వచ్చేసి రెడ్. ఆన్ బాటమ్ అనేది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే చూడండి రెడ్ కలర్ మనకి బాటమ్ లోకి వచ్చేసింది, గ్రీన్ మొత్తం మనకి పైకి ఉంది. సో దిస్ ఈజ్ ద సార్టింగ్ అనే ఆప్షన్. సో డేటా కలర్స్ ని బట్టి కూడా మనం సార్ట్ చేసుకోవచ్చు. సెల్ కలర్స్ ని బట్టి మనం సార్ట్ చేసుకోవచ్చు. లేదా నేమ్స్ మీద సార్టింగ్ అనేది చెయ్యొచ్చు, వాల్యూస్ మీద సార్టింగ్ అనేది చెయ్యొచ్చు. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ కి తగ్గట్టు మనకి సార్టింగ్ మనం ఎలా చేయాలి, మనం ఏ విధంగా డేటాని చూడాలనుకుంటున్నాం అనేది మనకి తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు మనం సార్టింగ్ అనేది చేసుకుంటాం. సో దిస్ ఈజ్ ద సార్టింగ్ ఆప్షన్. ఈ ఆప్షన్స్ అన్ని మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. టాపిక్స్కి వచ్చేస్తే ఫిల్టర్, టెక్స్ట్ టు కాలం, రిమూవ్ డూప్లికేట్స్. సో ఈ 3 ఆప్షన్స్ ఈ రోజు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఒక డేటాని ఫిల్టర్ ఎలా చేస్తామో చూద్దాం. ఎక్సెల్లో ఫిల్టర్ అనే టాపిక్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ టాపిక్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఎక్కువగా మనం ఎంఎస్ ఎక్సెల్లో ఫిల్టర్స్ అనేవి మనం అప్లై చేస్తూ ఉంటాము డేటా పైన. సో ఫిల్టర్ అనే ఆప్షన్ మనకి ఏం చేస్తుంది అంటే మనకి కావాల్సిన డేటాని మనం ఫిల్టర్ చేసుకోవడానికి ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ మనం యూజ్ చేస్తాము. సో ఫిల్టర్ అనే ఆప్షన్ ని మనం ఎలా యూజ్ చేస్తామో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. స్టూడెంట్ మార్క్స్ డేటా అనేది మనకి ఇక్కడ ఉంది. మన రిక్వైర్మెంట్ ని బట్టి మనకి కావాల్సిన డేటానే మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక టాస్క్ ఉందనుకోండి. అదేంటంటే సో టోటల్ మార్క్స్ వైజ్ మనం ఫిల్టర్ అనేది చెయ్యాలి. సో టోటల్ మార్క్స్ వైజ్ అంటే 300 కి పైన వచ్చిన వాళ్ళని మనం ఇక్కడ ఫిల్టర్ చేసి ఆ డేటా మాత్రమే చూడాలి. సో రిమైనింగ్ డేటా మాత్రం మనకి అవసరం లేదు. 300 కి పైన వచ్చిన మార్క్స్ వాళ్ళనే మనం ఇక్కడ ఫిల్టర్ చేయాలి. సో అలా ఫిల్టర్ చేయాలంటే మనం 1 by 1 చెక్ చేస్తూ వెళ్ళాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మాన్యువల్ గా మనం చేయలేము. సో అలాంటప్పుడు మనం ఫిల్టర్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. అది ఎలా అంటే ఈ డేటా మొత్తాన్ని నేను సెలెక్ట్ చేస్తున్నా. ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని డేటాకి సంబంధించిన ట్యాబ్ ఉంది చూడండి పైన. సో ఈ డేటాకి సంబంధించిన ట్యాబ్ లో మనకి ఫిల్టర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డేటా ట్యాబ్ లో అయినా మనం ఈ ఆప్షన్ ని చూడొచ్చు. లేదా హోమ్ అనే ట్యాబ్ లోనే ఎడిటింగ్ కి సంబంధించిన గ్రూప్ లో సార్ట్ అండ్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్ ని గనక మనం క్లిక్ చేస్తే బాటమ్ లో ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడైనా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. డేటా అనే ట్యాబ్ లో కూడా మనకి ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడి నుంచి అయినా మనం ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిల్టర్ అనే ఆప్షన్ ని నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేయంగానే నాకు ఇక్కడ ఇలా యారో మార్క్స్ అనేవి ప్రతి కాలం కి యాడ్ అయినాయి చూడండి. సో టోటల్ అనే కాలం పైన మనం ఫిల్టర్ ని అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ డ్రాప్ డౌన్ ని మనం క్లిక్ చేసుకుంటే టోటల్ అనే కాలం లో మనకి ఉన్న డేటా మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ చూడండి మన యారో మార్క్ ని మనం డౌన్ యారో మార్క్ ని క్లిక్ చేస్తే మనకి ఇంకా ఎంత వరకు డేటా ఉంటే అంతవరకు మనకి ఇక్కడ చూడొచ్చు. బట్ మనకి ఇక్కడ కండిషన్ ఏంటి, 300 కి పైన ఉన్న వాళ్ళని చూడాలి కాబట్టి నెంబర్ ఫిల్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఫిల్టర్ చేస్తున్నది న్యూమరికల్ వాల్యూస్ కదా. సో న్యూమరికల్ వాల్యూస్ ని ఫిల్టర్ చేస్తున్నప్పుడు
స్పెసిఫిక్ గా మనం ఒక వాల్యూని ఫిల్టర్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఉంటాయి. ఆ వాల్యూస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇది మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు మన కండిషన్ ఏంటంటే 300 కి పైన ఉన్న వాళ్ళని మనం ఇక్కడ ఫిల్టర్ చేయాలి. సో అప్పుడు నెంబర్ ఫిల్టర్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ నెంబర్ ఫిల్టర్ అనే ఆప్షన్ పైన మనం కర్సర్ ని ప్లేస్ చేస్తే మళ్ళా ఇందులో సబ్ ఆప్షన్స్ అనేవి మనకి ఇక్కడ సైడ్ న డిస్ప్లే అవుతుంది. సో వీటిల్లో మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈక్వల్స్ అని, డస్ నాట్ ఈక్వల్స్ అని, గ్రేటర్ దాన్ అని, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్. సో ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. మన రిక్వైర్మెంట్ కి మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఏంటి ఇక్కడ? సో గ్రేటర్ దాన్ అనే ఆప్షన్. సో గ్రేటర్ దాన్ ఎందుకంటే 300 కి పైన కాబట్టి గ్రేటర్ దాన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటున్నాం. క్లిక్ చేసుకొని కండిషన్ ఏంటనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దేనికి గ్రేటర్ దాన్? 300 కి. సో 300 ఇక్కడ మెన్షన్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాం. 300 కి పైన ఉన్న వాళ్ళు మొత్తం మనకి ఇక్కడ డిస్ప్లే అవుతారు. 300 కి బిలో ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత ఏ కాలం పైన ఫిల్టర్ అప్లై చేసాము అనేది కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఆల్ కాలమ్స్ మనకి నార్మల్ గా ఈ డ్రాప్ డౌన్ తోనే మనకి డిస్ప్లే అవుతున్నాయి. బట్ మనం ఫిల్టర్ అప్లై చేసిన కాలం మాత్రం ఫిల్టర్ సింబల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. డ్రాప్ డౌన్ ఉంది అండ్ ఫిల్టర్ సింబల్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ కాలం పైన మనం ఫిల్టర్ అప్లై చేసినట్టు మనకి ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే చేస్తుంది. అండ్ ఇలానే ఫిల్టర్ ని తీసేద్దాం. సో ఫిల్టర్ ని తీసేయాలంటే సెలెక్ట్ ఆల్ పైన మనం క్లిక్ చేసేస్తే ఓకే క్లిక్ చేస్తే సో ఫిల్టర్ అనేది మనకి రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకో టాస్క్ ఏంటంటే ఇంకో డేటా తీసుకుందాం మనం. సో ఈ డేటా పైన మనకి టాస్క్ ఏంటంటే సురేష్ అనే పర్సన్ మనకి ఎక్కడెక్కడైతే అతని యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయో సో సురేష్ అనే పర్సన్ యొక్క డీటెయిల్సే నేను చూడాలనుకుంటున్నా. సో రిమైనింగ్ పర్సన్స్ మనకి అక్కర్లేదు. సో అలాంటప్పుడు మనం డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఫిల్టర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని సో నేమ్ మనకి సురేష్ అనే పర్సన్ నే మనం చూడాలి కాబట్టి సురేష్ అనే నేమ్ బాక్స్ ని మనం ఇక్కడ టిక్ పెట్టి ఓకే క్లిక్ చేస్తే సో సురేష్ అనే యొక్క డేటానే మనకి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం డేటాని ఫిల్టర్ చేసుకుంటాము. కావలసిన డేటాని మనం ఇక్కడ ఫిల్టర్ అండ్ ఇలానే సురేష్ తో పాటు మనకి గీత అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా చూడాలి. గీత అనే పర్సన్ యొక్క చెక్ బాక్స్ ని కూడా మనం టిక్ పెట్టుకుని ఓకే క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడండి సురేష్ అండ్ గీత. సో ఈ 2 పర్సన్స్ యొక్క డేటాని మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఫిల్టర్స్ అనేవి చేసుకుంటాము. మనం ఏ డేటానైతే ఫిల్టర్ చేయాలి అనుకుంటామో ఆ డేటా మాత్రమే మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేసుకో. సో మళ్ళా మనం ఫిల్టర్ ని తీసేయాలి అనుకుంటే సో సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ని మనం టిక్ పెట్టుకొని ఓకే క్లిక్ చేస్తే మళ్ళా మనకి ఆ డేటా మొత్తం ప్రీవియస్ లోకి వస్తుంది. శాలరీ అనే కాలం పైన ఒకసారి మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేసి చూద్దాము. 30,000 కి పైన ఉన్న శాలరీ వాళ్ళని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. ఆర్ 30కి బిలో ఉన్న వాళ్ళని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి. సో అలాంటప్పుడు నెంబర్ ఫిల్టర్ లోకి వెళ్తాము. గ్రేటర్ దాన్ ఆప్షన్ మనం ఆల్రెడీ చూసాము. లెస్ దాన్ ఆప్షన్ చూద్దాము. సో 30కి బిలో అనుకున్నాం కదా. సో లెస్ దాన్ మనకి దేనికి 30,000 కి లెస్ దాన్ అయితే మనకి ఆ డేటా మాత్రమే ఫిల్టర్ చేయాలి. ఇక్కడ 30,000 అని మెన్షన్ చేస్తాము. ఓకే క్లిక్ చేస్తాము. సో 30,000 కి బిలో ఉన్న శాలరీ వాళ్ళు మనకి ఇక్కడ డిస్ప్లే అవుతారు. సో చూడండి 30కి బిలో ఉన్న వాళ్ళే డిస్ప్లే అయ్యారు కదా. మళ్ళా మనం సెలెక్ట్ ఆల్ ని క్లిక్ చేసుకుంటే ఫిల్టర్ ని రిమూవ్ చేయాలి అంటే సెలెక్ట్ ఆల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఫిల్టర్ మొత్తం రిమూవ్ అవుతుంది. నెంబర్ ఫిల్టర్ లోకి వెళ్తాము. ఈక్వల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని 50,000 శాలరీ ఉన్న వాళ్ళని మాత్రమే నేను ఇక్కడ ఫిల్టర్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు 50,000 అనే శాలరీని ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే క్లిక్ చేస్తే చూడండి 50,000 శాలరీ ఉన్న పర్సన్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఫిల్టర్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో సెలెక్ట్ ఆల్ ఓకే క్లిక్ చేస్తే మళ్ళా మనకి ఫిల్టర్ రిమూవ్ అవుతుంది. అండ్ ఇలానే నెంబర్ ఫిల్టర్ లోకి వెళ్తున్నాం. సో టాప్ 10 శాలరీస్ ఉన్న వాళ్ళని ఇక్కడ డిస్ప్లే చేయాలన్నా అలా కూడా చేయొచ్చు. సో టాప్ 10 అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు ఈ నెంబర్ ని. సో టాప్ 5 ని డిస్ప్లే చేయాలనుకుంటే సో నేను టాప్ 5 ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా కాబట్టి నెంబర్ ని డిక్రీజ్ చేస్తున్నా. సో టాప్ 5 ఈ యారో మార్క్స్ ని ద్వారా కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు లేదా డైరెక్ట్ గా ఇక్కడ నెంబర్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఓకే క్లిక్ చేస్తే టాప్ 5 శాలరీ ఉన్న వాళ్ళు మనకి ఇక్కడ ఫిల్టర్స్ అనేవి చేయొచ్చు.
అండ్ సెలెక్ట్ ఆల్ మనం క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఫిల్టర్ రిమూవ్ అవుతుంది. అండ్ నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ బిట్వీన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో బిట్వీన్ అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉన్న శాలరీ వాళ్ళే ఫిల్టర్ అవ్వాలి అన్నప్పుడు బిట్వీన్ అనే ఆప్షన్ కి వెళ్తాము. 50,000 నుంచి 90,000 శాలరీ ఉన్న వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నాం. సో ఓకే క్లిక్ చేస్తున్నా. సో చూడండి 50,000 నుంచి 90,000 శాలరీ ఉన్న వాళ్ళే ఇక్కడ మనకి ఫిల్టర్ అయ్యి వచ్చారు. సో ఈ విధంగా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేస్తున్నా, ఓకే క్లిక్ చేస్తున్నా, ఫిల్టర్ రిమూవ్ అయిపోయింది. అండ్ నెంబర్ ఫిల్టర్స్ లోకి వెళ్తున్నా. సో యావరేజ్ పైన కూడా మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకా టాప్ 10 ఫిల్టరింగ్ చూసాము, బిట్వీన్ చూసాము, లెస్ దెన్ చూసాము, అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్స్ ఆప్షన్ కూడా చూసాము. అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి కస్టమ్ ఫిల్టర్. సో కస్టమ్ ఫిల్టర్ అంటే ఈ డ్రాప్ డౌన్ ని గనక మనం క్లిక్ చేసుకుంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈక్వల్స్ అని, డస్ నాట్ ఈక్వల్ అని, మనం ఇందాక చూసిన ఆప్షన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని న్యూ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఎండ్స్ విత్ అంటే మనకి ఒక లెటర్ తో గానీ ఒక నెంబర్ తో గానీ ఎండ్ అయిన డేటాని మాత్రమే మనం ఫిల్టర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ అనే కాలం ఉంది. సో ఈ సురేష్ కి లాస్ట్ న మనకి ఎస్ లెటర్ ఉంది కదా, ఎస్ లెటర్ తో ఎండ్ అయిన టెక్స్ట్ ని మనం ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు ఎండ్స్ విత్ అనే ఆప్షన్ కి వెళ్తాము. సో బిగిన్స్ విత్ అని ఒక ఆప్షన్ ఉంది. ఒక లెటర్ తో బిగిన్ అయిన టెక్స్ట్ ని గానీ నేమ్ ని గానీ మనం ఫిల్టర్ చేయాలి అన్నప్పుడు బిగిన్స్ విత్ అనే ఆప్షన్ కి వెళ్తాం. సో ఇలా టెక్స్ట్ అనే కాదు, న్యూమరికల్ వాల్యూస్ నైనా మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఒక నెంబర్ తో గానీ ఒక లెటర్ తో గానీ బిగిన్ అయిన వాటిని మనం ఇక్కడ మెన్షన్ చేసి సో ఆ డేటాని మాత్రమే ఫిల్టర్ చేసి చూడొచ్చు. సో ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి వన్ బై వన్ మీరు చెక్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. సో ఫిల్టర్స్ అనే ఆప్షన్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. సో ఈ ఫిల్టర్స్ అనే ఆప్షన్ మీకు బాగా తెలియాలి. హ్యూజ్ డేటా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫిల్టర్స్ అనేవి చేస్తాము. చాలా తక్కువ టైంలో ఈజీగా మనం ఫిల్టర్స్ అనేవి అప్లై చేసి డేటాని ఫిల్టర్ చేస్తాము. సో ఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో పాయింట్ టు పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఒకసారి ప్రాక్టీస్ అనేది చేయండి. సో దిస్ ఈస్ ద ఫిల్టర్ ఆప్షన్. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ వన్ బై వన్ అప్లోడ్ చేస్తున్నాము. ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. సో మీరు ప్లేలిస్ట్ ని విజిట్ చేస్తే ఎంఎస్ వర్డ్ కి ఒక ప్లేలిస్ట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్గా ఫిల్టర్స్ అనే ఆప్షన్ ని డిస్కస్ చేసాము. సో ఆ ఆప్షన్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ ని చూద్దాం. సో ఎక్సెల్ కి వచ్చేస్తే నేమ్ అనే ఒక కాలం ఉంది. సో నేమ్ అనే కాలంలో మనకి డేటా ఎలా ఉందో ఒకసారి గమనించండి. నేమ్ అండ్ సర్నేమ్ కూడా మనకి ఒకే సెల్ లో ఉంది. ప్రతి సెల్ లో మనకి నేమ్ సర్నేమ్ మనకి ఒకే కాలంలో ప్లేస్ అయి ఉన్నాయి. ఇప్పుడు నేమ్ ని సర్నేమ్ ని మనం డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ లో మనం ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ డేటాని మనం విడగొట్టాలి. సో అలాంటప్పుడు వన్ బై వన్ మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి చాలా టైం పడుతుంది. బట్ అలా కాకుండా టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ ద్వారా మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్ లో ఈ డేటాని సపరేట్ చేయొచ్చు. సో నేమ్ సర్నేమ్ మనకి ఒకే సెల్ లో ఉన్నాయి. వేరే కాలంలో సర్నేమ్స్ ని ఇన్సర్ట్ చేయాలి ఆర్ ప్లేస్ చేయాలి. అలాంటప్పుడు మనం టెక్స్ట్ టు కాలం అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ నేమ్ అనే కాలం ఉంది. ఒక కాలం ని ఇన్సర్ట్ చేసుకోవాలి సర్నేమ్స్ ని మనం సపరేట్ చేయడానికి. సో రైట్ క్లిక్ చేసాము, ఇన్సర్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఎంటైర్ కాలం అని ఓకే క్లిక్ చేస్తే ఒక కాలం మనకి ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది. సో ఈ కాలం కి మనం నేమ్ వచ్చేసి సర్నేమ్ అని ఇచ్చాను. అండ్ ఫస్ట్ మనం ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎక్కడ వరకు మనకి డేటా ఉంటే అంతవరకు మనం డేటాని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత డేటాను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి డేటా ట్యాబ్ లో ఇక్కడ డేటా టూల్స్ అని ఒక గ్రూప్ ఉంది. సో ఈ డేటా టూల్స్ అనే గ్రూప్ లో టెక్స్ట్ టు కాలమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫస్ట్ లో. సో ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. సో 3 స్టెప్స్ లో మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాము. సో ఇక్కడ చూడండి పైన స్టెప్ 1 ఆఫ్ 3 అంటే 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ లో మనం ఉన్నాము. మనం సెలెక్ట్ చేసిన డేటా మనం ఇక్కడ ప్రివ్యూ చూసుకోవాలి.
సో ప్రివ్యూ ఆఫ్ సెలెక్టెడ్ డేటా అని ఉంది ఇక్కడ. మనం సెలెక్ట్ చేసిన డేటా యొక్క ప్రివ్యూ మనం ఇక్కడ చూస్తాము. సో ఓకే అనుకుంటే నెక్స్ట్ కి వెళ్తాము. సో సెకండ్ స్టెప్ లో మనకి ఏంటంటే ఇక్కడ డెలిమీటర్స్ అన్న ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అవేంటంటే నేమ్, సర్నేమ్ ఉంది. నేమ్ కి సర్నేమ్ కి మధ్యలో స్పేస్ ఉందా, ఆర్ కామాతో సపరేట్ చేసి ఉందా, లేకపోతే సెమీకోలన్ తో సపరేట్ చేసి ఉందా, ట్యాబ్ స్పేస్ తో సపరేట్ చేసి ఉందా అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఆ ఆప్షన్సే ఇవన్నమాట. సో ఇక్కడ ట్యాబ్ అని ఒక ఆప్షన్ ఉంది, సెమీకోలన్ ఒక ఆప్షన్ ఉంది, కామా అని. సో ట్యాబ్ స్పేస్ తో మనం సపరేట్ చేసి ఉంటే ట్యాబ్ అనే చెక్ బాక్స్ ని టిక్ పెట్టుకుంటాము. సెమీకోలన్ తో సపరేట్ చేసి ఉంటే సెమీకోలన్ అనే ఆప్షన్ ని టిక్ చేసుకుంటాము. సో కామాతో సపరేట్ చేసి ఉంటే కామా అనే ఆప్షన్ ని మనం ఇక్కడ టిక్ చేసుకుంటాము. మన డేటాలో ఇక్కడ మనకి దేంతో సపరేట్ చేసి ఉంది, స్పేస్ ఉంది. ఓన్లీ మనకి సురేష్ కి అండ్ సర్నేమ్ కి మధ్య స్పేస్ ఉంది కాబట్టి సో స్పేస్ అనే చెక్ బాక్స్ ని మనం టిక్ పెట్టుకున్నాము. సో టిక్ పెట్టుకుని ఇక్కడ ట్యాబ్ అనే ఆప్షన్ ని అన్టిక్ చేస్తున్నాము. అండ్ అదర్ అనే ఆప్షన్ ఏంటంటే ఒకవేళ పైన మెన్షన్ చేసున్న ఆప్షన్స్ కాకుండా వేరేవి ఏమన్నా సింబల్స్ తో సపరేట్ చేసి ఉంటే అప్పుడు అదర్ అనే చెక్ బాక్స్ ని టిక్ పెట్టుకుని ఏ సింబల్ తో సపరేట్ చేసి ఉన్నామో ఆ సింబల్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో మనం స్పేస్ తో సపరేట్ చేసాం కాబట్టి స్పేస్ అని చెక్ బాక్స్ దగ్గర టిక్ పెట్టుకున్నాము. మరలా మనం ఇక్కడ ప్రివ్యూ చూడొచ్చు. సో నేమ్స్ అండ్ సర్ నేమ్స్ సో డిఫరెంట్ సెల్స్ లో మనకి ఇన్సర్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ క్లిక్ చేసి అండ్ ఫినిష్ క్లిక్ చేస్తే చూడండి సర్నేమ్ అనే కాలం లో మనకి సర్నేమ్స్ అన్ని ఇన్సర్ట్ అయినాయి. ఎంతవరకు మనం డేటా సెలెక్ట్ చేసి ఉంటే అంతవరకు మనకి ఇన్సర్ట్ అవుతాయి. దిస్ ఈస్ ద టెక్స్ట్ కాలం అనే ఆప్షన్. సో ఈ విధంగా మనం డేటాని సపరేట్ చేసుకోవడానికి కొత్త కాలంలో మనం డేటాని సపరేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాము. అదే విధంగా మనకి ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి. సో ఈ అడ్రస్ కూడా మనకి ఎలా ఉందంటే ఒకే సెల్ లో సిటీ నేమ్ ఉంది, డిస్ట్రిక్ట్ నేమ్ ఉంది, పిన్ కోడ్ ఉంది. సో ఈ 3 డిఫరెంట్ కాలమ్స్ లో సపరేట్ చేయాలి. అప్పుడు కూడా మనకి ఈ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది. ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. టెక్స్ట్ కాలం అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. రివ్యూ చూస్తాము. ఓకే అనుకుంటాం. నెక్స్ట్ క్లిక్ చేస్తాము. ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనకి సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి మెయిన్ స్టెప్ అన్నమాట. ఇక్కడ డేటా మనకి స్పేస్ తో సపరేట్ చేసిందా, కామాతో సపరేట్ చేసిందా? కామాతో సపరేట్ చేసింది. సో ఇక్కడ మనం ఏ ఆప్షన్ ని క్లిక్ చేయాలి? డిలిమిటర్స్ అనే కేటగిరీలో ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి? సో కామా అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో స్పేస్ అనే ఆప్షన్ ని అన్టిక్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి 3 డిఫరెంట్ కాలమ్స్ లో మనకి అరేంజ్ అవుతుంది డేటా. సో ఫినిష్ క్లిక్ చేస్తే చూడండి ఇది వచ్చేసి సిటీ నేమ్స్ అండ్ ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ నేమ్స్. సో ఇవి వచ్చేసి పిన్ కోడ్స్. సో పిన్ కోడ్స్ మామూలుగా నేను మాన్యువల్ గా టైప్ చేసేసాను. సో ఇక్కడ మనం కాలం నేమ్స్ అనేవి ఇచ్చుకుంటే సరిపోతుంది. 3 డిఫరెంట్ కాలమ్స్ లో మనం డేటాని ఈజీగా సపరేట్ చేసాము విత్ ఇన్ సెకండ్స్ లో. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ టెక్స్ట్ కాలం అనే ఆప్షన్. ఈ టూల్ ని మనం యూజ్ చేసుకొని ఈ విధంగా మనం డేటాని సపరేట్ చేసుకుంటాము న్యూ కాలమ్స్ లో. సో ఈ ఆప్షన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ కి వెళ్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి రిమూవ్ డూప్లికేట్స్. సో రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ కూడా చూద్దాము. ఈ డేటాలో మనకి డూప్లికేట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఒకే డేటాని మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ కాపీ పేస్ట్ అనేది చేయడం జరిగింది. సో డూప్లికేట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. ఒకసారి గమనించండి. సురేష్ అనే నేమ్ దగ్గర నుంచి గమనించండి లత అనే నేమ్ వరకు మనకి ఒక డేటా. సో ఈ డేటానే మళ్ళా నేను కాపీ చేయడం జరిగింది. సో మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ డేటానే ఉంది. మళ్ళా ఇక్కడ సురేష్ అనే నేమ్ తో లత అనే నేమ్ వరకు కాపీ పేస్ట్ చేసాము. మళ్ళా సురేష్ అనే నేమ్ తో లత అనే నేమ్ వరకు కాపీ పేస్ట్ చేసాము. సో ఇలా మల్టిపుల్ టైమ్స్ మనకి ఒకే డేటా ఉంది. సో ఇలా మనకి డూప్లికేట్స్ వాల్యూస్ అనేవి ఉన్నప్పుడు సో వాటిని రిమూవ్ చేయాలంటే మనం మాన్యువల్ గా చెక్ చేసుకుని రిమూవ్ చేయాలంటే మనకి చాలా టైం పడుతుంది. బట్ అలా కాకుండా ఈజీగా రిమూవ్ డూప్లికేట్స్ అనే ఒక టూల్ ఉంటది మనకి ఎక్సెల్ లో. సో ఆ టూల్ ద్వారా విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఈజీగా డూప్లికేట్స్ ని మనం రిమూవ్ చేసుకుంటాము. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే మనం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుందాము. సీరియల్ నెంబర్ 18 వరకు నేను డేటాను సెలెక్ట్ చేశాను. సో డేటా అనే ట్యాబ్ లో డేటా టూల్స్ అనే గ్రూప్ లో రిమూవ్ డూప్లికేట్స్ అనేది సెకండ్ ఆప్షన్ మనకి. సో ఈ సెకండ్ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాము. ఈ విధంగా మనకి బాక్స్ ఓపెన్ అవుతుంది. రిమూవ్ డూప్లికేట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాము. క్లిక్ చేస్తే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్ కాలమ్స్ మనకి సెలెక్ట్ అయి ఉన్నాయి. సో
సో మనకి మనం రిమూవ్ చేయాలనుకున్న కాలమ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ కాలమ్ లో డూప్లికేట్స్ ని మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్ ని మాత్రమే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ మల్టిపుల్ కాలమ్స్ లో కూడా డూప్లికేట్స్ ని రిమూవ్ చేయాలి అనుకుంటే మల్టిపుల్ కాలమ్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే అన్సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసుకుని నేను నేమ్స్ లో డూప్లికేట్స్ ని తీయాలనుకుంటున్నాను కాబట్టి ఆ కాలమ్ నే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ అనే కాలమ్ మనకి ఏ కాలమ్ లో ఉంది? సో కాలమ్ బి. సో బి అనేది మనం ఇక్కడ టిక్ పెట్టుకోవాలి. సో టిక్ పెట్టి ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 18 డూప్లికేట్ వాల్యూస్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ అని మనకి మెసేజ్ వచ్చింది. సో ఓకే క్లిక్ చేస్తే ఎక్కడి వరకు ఇప్పుడు డేటా ఉంది మనకి 9 మెంబర్స్ అనేవి ఉన్నారు. సో ఈ విధంగా డూప్లికేట్స్ ని మనం రిమూవ్ చేసుకుంటాము. సో మళ్ళా మనం ప్రీవియస్ లోకి తీసుకురావాలి అంటే కంట్రోల్ జెడ్ ని క్లిక్ చేస్తే మనకి మొత్తం డేటా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ మనకి డేటా వ్యాలిడేషన్. సో ఈ డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ని కూడా చూద్దాం. డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఏంటంటే మనం వర్క్ చేస్తున్న వర్క్ షీట్ లో కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి అన్నప్పుడు ఈ డేటా వ్యాలిడేషన్ టూల్ ని మనం యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ లో మనం ఎలాంటి డేటా ఇచ్చినా మనకి తీసుకుంటుంది. సో చూడండి ఎలాంటి డేటా వచ్చినా తీసుకుంటుంది. సో ఇలా కాకుండా ఒక షీట్ కి కానీ కొన్ని కాలమ్స్ కి కానీ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి అన్నప్పుడు ఈ డేటా వ్యాలిడేషన్ అనే టూల్ ని మనం యూజ్ చేసుకుంటాము. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలంటే సో ఇక్కడ చూస్తే నేమ్ అండ్ కొన్ని సబ్జెక్ట్స్ నేమ్స్ అనేవి నేను ఇక్కడ తీసుకున్నాను. డేటాని ఎంటర్ చేసి చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లియర్ గా ఉంటుంది. ఇక్కడ నేమ్ అనే కాలం ఉంది అండ్ ఇక్కడ మనకి కొన్ని సబ్జెక్ట్ నేమ్స్ అనేవి ఉన్నాయి. సో సబ్జెక్ట్స్ నేమ్స్ లో మనకి ఏం ఎంటర్ చేస్తాము? సబ్జెక్ట్ మార్క్స్ అనేవి ఎంటర్ చేస్తాము. సో ఇప్పుడు ఈ షీట్ ని నేను ఇలా రెడీ చేసి నేను వేరే పర్సన్ కి ఇద్దాం అనుకుంటున్నాను. సో ఆ పర్సన్ మనకి డేటాని ఎంటర్ చేసి మళ్ళా మనకి సెండ్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే అప్పుడు కొన్ని లిమిట్స్ అనేవి మనం పెడతాము. సో ఆ లిమిట్స్ ఏంటంటే సో సబ్జెక్ట్ మార్క్స్ అనేవి మనకి 100 కి మించకూడదు. ప్రతి సబ్జెక్ట్ లో 100 మార్క్స్ అనేవి ఉంటాయి కదా టోటల్. సో వాటికి మించకూడదు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి మనం ఈ కాలమ్స్ పైన అప్లై చేయొచ్చు. అండ్ మనకి మార్క్స్ అంటే న్యూమరికల్ వాల్యూస్ ఎంటర్ చేయాలి అన్నట్టు మనం ఇక్కడ కండిషన్ అప్లై చేసి రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టొచ్చు. అండ్ నేమ్ అనే కాలం లో మనకి ఏంటి? సో నేమ్ అనే కాలం లో టెక్స్ట్ మాత్రమే ఎంటర్ చేయాలి కాబట్టి ఆ రిస్ట్రిక్షన్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు. ఒకసారి చూపిస్తే చూడండి. ఈ డేటా వ్యాలిడేషన్ అనే ప్రాసెస్లో కొంచెం ఎక్కువ స్టెప్స్ అనేవి ఉంటాయి. సో క్లియర్గా చూడండి. సో మనం ఏ కాలమ్స్ లో అయితే రిస్ట్రిక్షన్స్ ని పెట్టాలనుకుంటున్నామో అండ్ డేటా వ్యాలిడేషన్ అనేది అప్లై చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 6 కాలమ్స్ ని నేను సెలెక్ట్ చేస్తున్నా. కంట్రోల్ పట్టుకుని 1 by 1 మీరు సెలెక్ట్ చేస్తే ఎన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేస్తే అన్ని కాలమ్స్ మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. సో సెలెక్ట్ చేసి డేటా అనే ట్యాబ్ లో డేటా టూల్స్ అనే గ్రూప్ లో డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసి మళ్ళా ఇక్కడ 3 ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డేటా వ్యాలిడేషన్ ని క్లిక్ చేసి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎలో అని ఒక కేటగిరీ ఉంది. సో ఈ కేటగిరీలో ఏంటి? ఎనీ వాల్యూ అని ఉంది. సో ఈ సెల్స్ లో మనం ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది. సో ఎనీ వాల్యూ అనేది మనకి ఎలో చేసి ఉంది కాబట్టి ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది మనం పెట్టొచ్చు. సో మార్క్స్ అనేవి మనకి న్యూమరికల్ వాల్యూస్ కదా. న్యూమరికల్ వాల్యూస్ అంటే నెంబర్స్. సో హోల్ నెంబర్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మనం కండిషన్ అప్లై చేస్తున్నాం. సో మార్క్స్ అనేవి 100 ఉంటాయి కాబట్టి 100 కి మించకూడదు అనేది మనం ఇక్కడ కండిషన్ పెడుతున్నాం. 100 కన్నా తక్కువ ఉండాలి. సో అప్పుడే ఈ సెల్స్ లో మనకి డేటా ఎంటర్ అవ్వాలి. సో అంతకన్నా ఎక్కువ ఎంటర్ చేస్తున్నారు అనుకోండి అప్పుడు వాళ్ళకి ఎర్రర్ మెసేజ్ మనం డిస్ప్లే చేయాలి. సో అప్పుడు ఇక్కడ చూడండి డేటా అనే ఒక కేటగిరీ ఉంది. ఇందులో ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే బిట్వీన్, నాట్ బిట్వీన్, ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, సో ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో మన కండిషన్ ఏంటి? 100 కి తక్కువ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దేనికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు? 100 కి. సో 100 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి 100 అనేది మనం ఇక్కడ మాక్సిమం వాల్యూ అనే ఆప్షన్ లో ఇస్తాము. సో 100 ఇస్తున్నాం. 100 ఇచ్చి అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మనకి ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి చూడండి, సెట్టింగ్స్, ఇన్పుట్ మెసేజ్, ఎర్రర్ అలర్ట్ ఉంది. సో ఇన్పుట్ మెసేజ్ అనే ట్యాబ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ టైటిల్ ఇవ్వాలి అండ్ ఇన్పుట్ మెసేజ్ అనేది ఇవ్వాలి. సో టైటిల్ లో
వ్యాలిడేషన్ అప్లైడ్ అని ఒక టైటిల్ ఇచ్చాను. సో ఇన్పుట్ మెసేజ్ ఏంటి? ఇన్పుట్ మెసేజ్ అంటే మనం ఎప్పుడైతే ఈ కాలమ్స్ లో సెల్స్ లో కర్సర్ ని ప్లేస్ చేస్తామో అప్పుడు మనకి పాపప్ లా ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఆ మెసేజ్ మనం ఇక్కడ ఏది ఇస్తే ఆ మెసేజ్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఏ మెసేజ్ డిస్ప్లే అవ్వాలి అనేది ఈ సెల్స్ లో ఏ డేటాని ఎంటర్ చేయాలో మీరు ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ లో ఇవ్వచ్చు. సబ్జెక్ట్స్ మార్క్స్ ఓన్లీ అని ఇస్తున్నా. ఇన్పుట్ మెసేజ్ అయిపోయిన తర్వాత ఎర్రర్ అలర్ట్ అనే ఆప్షన్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తే స్టైల్ అనే కేటగిరీలో ఈ డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుంటే స్టాప్ అని, వార్నింగ్ అని, ఇన్ఫర్మేషన్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టాప్ అనే ఆప్షన్ మనం ఎప్పుడు క్లిక్ చేసుకుంటామంటే మనం పెట్టే కండిషన్ కి మించకూడదు అన్నప్పుడు మనం స్టాప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. అండ్ వార్నింగ్ అనే ఆప్షన్ ఏంటంటే మనం పెట్టిన కండిషన్ కి ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుంది. సో దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు ఆర్ డిస్కార్డ్ చేసుకోవచ్చు. అంటే వార్నింగ్ ఆప్షన్, ఇన్ఫర్మేషన్ ఆప్షన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు రీట్రై చేసి కంటిన్యూ అనేది చేయొచ్చు. రిస్ట్రిక్షన్స్ అప్లై చేసున్నా మనం కంటిన్యూ చేయడానికి ఉంటుంది. బట్ స్టాప్ అనే ఆప్షన్లో మనం అప్లై చేసిన కండిషన్కి మించి మనం ఎంటర్ చేస్తే తీసుకోదన్నమాట. ఎగ్జాక్ట్గా ఇచ్చిన కండిషన్ని బట్టే మనం వాల్యూస్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. సో స్టాప్ అనే ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, టైటిల్ ఇస్తున్నా. సో ఎర్రర్ ఎంట్రీ అని ఇచ్చాను టైటిల్ వచ్చేసి. అండ్ ఎర్రర్ మెసేజ్ మనకి ఏం డిస్ప్లే అవ్వాలనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఎంటర్ మార్క్స్ 100 ఆర్ లెస్ దెన్ 100 అని ఇక్కడ డిస్ప్లే చేయాలని ఇచ్చాను. సో 3 ఆప్షన్స్ మనం సెట్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేస్తాము. సో ఓకే క్లిక్ చేస్తే చూడండి ఏ సెల్ లో కర్సర్ ని ప్లేస్ చేసినా ఫస్ట్ మనం ఇన్పుట్ మెసేజ్ ఇచ్చాము. సో ఆ ఇన్పుట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో వ్యాలిడేషన్ అప్లైడ్ అనేది మనకి టైటిల్. సో సబ్జెక్ట్ మార్క్స్ ఓన్లీ. సో ఈ కాలమ్స్ లో సబ్జెక్ట్ మార్క్స్ మాత్రమే ఎంటర్ చేయాలి అనేది మనకి ఇక్కడ పాపప్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఎంటర్ చేసి చూద్దాం వాల్యూస్ ని. సో 100 కి తక్కువ మాత్రమే ఉండాలి కాబట్టి 89 ఇచ్చాను, తీసుకోండి. 99 ఇచ్చినా తీసుకోండి. ఇప్పుడు 101 ఇస్తున్నా. సో 101 ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తుంటే చూడండి తీసుకుంటుందో లేదో. లేదు, ఎర్రర్ ఎంట్రీ అని మనం ఇందాక సెట్ చేసిన మెసేజ్ మనకి ఇక్కడ వచ్చింది. ఇది వచ్చేసి మనకి టైటిల్ ఎర్రర్ ఎంట్రీ అనేది. అండ్ ఇక్కడ మెసేజ్ చూడండి, ఎంటర్ మార్క్స్ 100 ఆర్ లెస్ దెన్ 100. రిస్ట్రిక్షన్ పెట్టాం కాబట్టి మనకి ఎర్రర్ వచ్చింది. సో రీట్రై అనేది క్లిక్ చేసి మళ్ళా కరెక్ట్ వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయవచ్చు. సో 100 ఇచ్చినా తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనే కాలమ్ ని సెట్ చేద్దాం. సో ఫస్ట్ నేమ్ అనే కాలమ్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో డేటా వాలిడేషన్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇక్కడ నేను సెట్ చేయాలనుకుంటున్నది ఏంటంటే స్టైల్లో వచ్చేసి వార్నింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేస్తున్నా. సో వార్నింగ్ అని సెట్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉంటుంది, మనం డేటాని ఏ విధంగా ఎంటర్ చేస్తాము, ఏ విధంగా మాడిఫై చేసుకుంటాం అనేది చూద్దాం. ఎలో అనే దానిలో ఎనీ వాల్యూ అని ఉంది. సో ఇక్కడ మనకి టెక్స్ట్ ని ఎంటర్ చేసుకుంటాం కాబట్టి టెక్స్ట్ లెంత్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఆ టెక్స్ట్ వచ్చేసి లెంత్ ఎంత ఉండాలి అనేది కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో అది వచ్చేసి బిట్వీన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంది. సో బిట్వీన్ అంటే ఒక 5 లెటర్స్ నుంచి 20 లెటర్స్ వరకు నేను లిమిట్ పెట్టాలి అనుకుంటే సో బిట్వీన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటా. లేదా పర్టికులర్గా మనం ఇచ్చిన వాల్యూ మాత్రమే అన్నప్పుడు ఈక్వల్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటాం. ఈ డ్రాప్ డౌన్ని క్లిక్ చేసి చూద్దాం అసలు మనకి ఇక్కడ ఏమేమి కండిషన్స్ అప్లై చేయొచ్చు మనం అనేది. సో చూడండి మనకి డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఇక్కడ మనం అప్లై చేయొచ్చు. సో నాట్ బిట్వీన్ అంటే మనం ఒక రేంజ్ ఇచ్చి ఆ వాల్యూస్కి మధ్య కాకూడదు అన్నప్పుడు నాట్ బిట్వీన్కి వెళ్తాం. అండ్ ఈక్వల్స్ అంటే తెలుసు, పర్టికులర్గా ఒక వాల్యూ ఇస్తాము. నాట్ ఈక్వల్స్ టు అంటే ఇచ్చిన వాల్యూ కాకూడదు అన్నప్పుడు నాట్ ఈక్వల్స్కి వెళ్తాము. గ్రేటర్ దాన్ అంటే ఇచ్చిన వాల్యూ కన్నా ఎక్కువగా ఉండాలి అన్నప్పుడు గ్రేటర్ దాన్కి వెళ్తాము. అండ్ లెస్ దాన్ అంటే ఇచ్చిన వాల్యూ కన్నా తక్కువ ఉండాలి అన్నప్పుడు లెస్ దాన్కి వెళ్తాము. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇచ్చిన వాల్యూ అండ్ దానికన్నా ఎక్కువ ఉండాలి అన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టుకి వెళ్తాము. ఇలా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో బిట్వీన్ అనే ఆప్షన్ ని నేను సెలెక్ట్ చేసుకుంటే సో మినిమం మాక్సిమం అని 2 బాక్సెస్ వచ్చినాయి. 5 to 10 ఇస్తున్నా. సో 5 కి తక్కువ అవ్వకూడదు, 10 కి ఎక్కువ అవ్వకూడదు, వీటికి మధ్య ఉండాలి ఆ క్యారెక్టర్స్. కండిషన్ అప్లై చేసాము. ఇన్పుట్ మెసేజ్ లో ఇన్పుట్ అని ఇచ్చా, టైటిల్ నేమ్స్ ఓన్లీ అని ఇచ్చా ఇన్పుట్ మెసేజ్. ఎర్రర్ అలర్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో స్టైల్లో వార్నింగ్ అనే కేటగిరీ మనం సెలెక్ట్ చేసి చూద్దాం. టైటిల్ వచ్చేసి రాంగ్ ఎంట్రీ అని ఇస్తున్నా టైటిల్లో. సో మెసేజ్ వచ్చేసి
సో ఎర్రర్ మెసేజ్ వచ్చేసి యూ కెన్ ఎంటర్ 5 to 10 క్యారెక్టర్స్ ఓన్లీ అని ఇచ్చాను. సో ఓకే క్లిక్ చేస్తున్నాము. ఇప్పుడు ఏ సెల్ లో మనం కర్సర్ ని ప్లేస్ చేసినా ఇన్పుట్ మెసేజ్ మనకి డిస్ప్లే అవుతుంది. సో నేమ్స్ ఓన్లీ. సో ఈ నేమ్ అనే కాలం లో నేమ్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అది కూడా క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. క్యారెక్టర్స్ అంటే టెక్స్ట్ అన్నమాట. సో టెక్స్ట్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో టెక్స్ట్ కాకుండా మనం న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినా ఏ వాల్యూస్ ఇచ్చినా మనకి తీసుకోదు. సో చూడండి ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఇచ్చాను. ఎంటర్ క్లిక్ చేస్తుంటే వార్నింగ్ మెసేజ్ వస్తుంది. సో మనం పెట్టిన వార్నింగ్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ నేమ్ ఇస్తున్నా. సో రాజు అని ఇచ్చాము. రాజు అనే నేమ్ మనకి తీసుకుంటుందా? ఎనీవన్ కెన్ గెస్? సో నో, తీసుకోదు. ఎందుకంటే 4 క్యారెక్టర్సే ఉన్నాయి కాబట్టి. సో మనం పెట్టిన లిమిట్ ఏంటి? 5 క్యారెక్టర్స్ టు 10 క్యారెక్టర్స్. సో 4 క్యారెక్టర్స్ ఉంది కాబట్టి మనకి తీసుకోదు. ఒకసారి ఎంటర్ క్లిక్ చేస్తే చూడండి మళ్ళా మనకి ఇలా వార్నింగ్ మెసేజ్ వచ్చింది. అండ్ ఇక్కడ కంటిన్యూ చేయాలా అని మనకి అడుగుతుంది అనమాట. సో వార్నింగ్ అనే ఆప్షన్ మనం పెట్టుకుంటే ఒకవేళ అంతకన్నా తక్కువ ఉన్నా పర్లేదు, ఓకే తీసుకోవచ్చు అన్నప్పుడు మనం వార్నింగ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. ఎస్ అని క్లిక్ చేస్తే ఈ నేమ్ మనకి సేవ్ అవుతుంది. నో అని క్లిక్ చేస్తే రిమూవ్ చేసి మళ్ళా మనం ఎంటర్ చేసుకుంటాము. సో ఎస్ క్లిక్ చేస్తున్నా, సో తీసుకోండి. నో క్లిక్ చేస్తే మనకి తీసుకోదు. సో రాజేష్ అని ఇచ్చా. సో రాజేష్ మనకి 6 లెటర్స్ కాబట్టి తీసుకుంటాం. ఎలాంటి వార్నింగ్ మెసేజ్ మనకి రాలేదు. ఇలానే 10 లెటర్స్ కన్నా మించి ఇస్తే మనకి ఎలా వస్తుందో చూడండి. రాజేష్ కొత్తి అని ఇచ్చాను. ఈ నేమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి. 12 లెటర్స్ అనేవి ఉన్నాయి. సో 10 లెటర్స్ కి మనకి మించి ఉంది కాబట్టి వార్నింగ్ మెసేజ్ వచ్చింది. సో ఇలా కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఆర్ లేదా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో ఓకే అనుకుంటే ఎస్ క్లిక్ చేయండి. లేదు 10 క్యారెక్టర్స్ కి మించకూడదు అంటే నో క్లిక్ చేస్తే మనకి పోతుంది. సో మళ్ళా మనం ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇది డేటా వాలిడేషన్ అనే ఆప్షన్. కొంచెం కొంచెం స్టెప్స్ ఎక్కువ ఉంటుంది. బట్ క్లియర్ గా మీకు అండర్స్టాండింగ్ పర్పస్ నేను క్లియర్ గా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేశాను. డేటా వ్యాలిడేషన్ ఎలా అప్లై చేయాలో చూసాము. అప్లై చేసిన కాలమ్స్కి డేటా వ్యాలిడేషన్ రిమూవ్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాలమ్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని సో డేటా వాలిడేషన్ పైన క్లిక్ చేసి మళ్ళీ డేటా వాలిడేషన్ కింద చూడండి క్లియర్ ఆల్ అని ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ ని మనం క్లిక్ చేసుకోవాలి. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే డేటా వాలిడేషన్ అనేది మనకి రిమూవ్ అవుతుంది. సో ఇది డేటా వ్యాలిడేషన్ అనే ఆప్షన్. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. గ్రూప్, అన్ గ్రూప్, సబ్ టోటల్స్. సో ఈ 2 ఆప్షన్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి గ్రూప్, అన్ గ్రూప్ అంటే ఏంటో చూద్దాం. సో ఎక్సెల్ కి వచ్చేస్తే కొంత డేటాని తీసుకున్న స్టూడెంట్ మార్క్స్ డేటా. గ్రూప్, అన్ గ్రూప్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనకి ఒక డేటాని గ్రూప్ చేసి మనం హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేయొచ్చు. సో ఏ డేటానైతే మనం హైడ్ చేయాలనుకుంటామో ఫస్ట్ అయితే ఆ డేటాని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ డిస్ప్లే అవుతున్న డేటాలో నేను ఓన్లీ నేమ్స్ అండ్ టోటల్ మార్క్స్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. సో ఈ సబ్జెక్ట్ మార్క్స్ అన్ని నేను హైడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఒక్కొక్కటి హైడ్ చేసుకోకుండా సో ఈ కాలమ్స్ మొత్తాన్ని గ్రూప్ చేసి హైడ్ మనం చేయొచ్చు. సో అది ఎలాగో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ ఉన్న కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో డేటా అనే ట్యాబ్ లో అవుట్లైన్ కి సంబంధించిన గ్రూప్ లో గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ గ్రూప్ అనే డ్రాప్ డౌన్ ని క్లిక్ చేసుకుని మళ్ళా గ్రూప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ రోస్ ని గ్రూప్ చేయాలా, కాలమ్స్ ని గ్రూప్ చేయాలా అని అడుగుతుంది. సో కాలమ్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేయంగానే టాప్ లో చూడండి ఇలా మనకి లైన్ వచ్చి మైనస్ సింబల్ డిస్ప్లే అవుతుంది. సో ఈ లైన్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? ఈ కాలం నుంచి టోటల్ అనే కాలం వరకు మనకి డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన లైన్ ని ఇక్కడ మైనస్ సింబల్ ని గనక మనం క్లిక్ చేస్తే నేమ్, టోటల్ కాలం మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో రిమైనింగ్ సబ్జెక్ట్ మార్క్స్ అనేవి మనకి హైడ్ అయినాయి. సో ఈ విధంగా మనం ఉన్న డేటాలో కొంత డేటాని గ్రూప్ చేసి హైడ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా గ్రూప్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుని హైడ్ చేసుకుంటాము. సో మళ్ళా ఆ డేటాని డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ఇక్కడ పైన ప్లస్ అనే సింబల్ కనిపిస్తుంది చూడండి. ఈ ప్లస్ అనే సింబల్ ని క్లిక్ చేసుకుంటే మళ్ళా ఆ గ్రూప్ మొత్తం మనకి అన్హైడ్ అవుతుంది. ఇక్కడైనా మనం ఇలా డిస్ప్లే చేసుకోవచ్చు. ఆర్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ న 1, 2 అని 2 నెంబర్స్ కనిపిస్తున్నాయి. సో 1 అనే నెంబర్ ని క్లిక్ చేస్తే సో సెలెక్ట్ చేసిన డేటా హైడ్ అవుతుంది. 2 ని క్లిక్ చేస్తే మళ్ళా మనకి అన్హైడ్ అవుతుంది. సో ఈ విధంగా మనం గ్రూప్ చేసి హైడ్ చేసుకోవచ్చు. అన్గ్రూప్ ఎలా చేయాలో కూడా ఒకసారి చూద్దాము. సో సేమ్ మనం ఈ కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని అన్గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. ఈ అన్గ్రూప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుని
మళ్ళా అన్గ్రూప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాము. రోస్ ని అన్గ్రూప్ చేయాలా, కాలమ్స్ ని అన్గ్రూప్ చేయాలా అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. సో కాలమ్స్ కాబట్టి కాలమ్స్ ని టిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాము. ఓకే క్లిక్ చేస్తే ఈ కాలమ్స్ అనేవి మనకి అన్గ్రూప్ అయింది. సో ఈ విధంగా అవసరం లేదన్నప్పుడు అన్గ్రూప్ చేసుకుంటాము. ఏ కాలమ్స్ ని మనం చూడాలి, ఏ కాలమ్స్ ని హైడ్ చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకొని సో ఆ కాలమ్స్ ని మాత్రమే గ్రూప్ చేసి హైడ్ చేయొచ్చు. మనం చూడాలనుకున్న కాలమ్స్ ని డిస్ప్లే చేయొచ్చు. సో దిస్ ఈజ్ గ్రూప్ అన్గ్రూప్ ఆప్షన్స్. ఇదే విధంగా మనకి గ్రూప్ అనే ఆప్షన్ లోనే ఆటో అవుట్లైన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆటో అవుట్లైన్ అనే ఆప్షన్ మనకి ఏం చేస్తుంది అంటే ఆటోమేటిక్గా గ్రూప్ లైన్స్ని కాలమ్స్ పైన డిస్ప్లే చేస్తుంది. అవి మనకి 2 కేటగిరీస్ వైజ్ లేదా 3 కేటగిరీస్ వైజ్ ఉంటాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డేటాని హైడ్ చేసుకోవాలనేది వాటిలో మనం సెలెక్ట్ చేసుకుంటాం. గ్రూప్ అనే ఆప్షన్ లో ఆటో అవుట్లైన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే చూడండి ఆటోమేటిక్ గా నాకు 2 అవుట్లైన్స్ అనేవి ఇక్కడ యాడ్ అయినాయి. సో ఫస్ట్ లైన్ యొక్క మైనస్ ని క్లిక్ చేస్తుంటే యావరేజ్ వరకు డేటా మొత్తం హైడ్ అవుతుంది, నేమ్ యావరేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. అన్గ్రూప్ చేశాను. అండ్ సెకండ్ అవుట్లైన్ ఉంది, ఈ అవుట్లైన్ ని మైనస్ చేస్తే సో టోటల్ మార్క్స్ పర్సెంటేజ్ యావరేజ్ మార్క్స్ మాత్రం మనకి డిస్ప్లే అవుతుంది. రిమైనింగ్ డేటా మధ్యలో మొత్తం మనకి హైడ్ అయ్యింది. సో ఇది వచ్చేసి సెకండ్. సో ప్లస్ సింబల్ ని క్లిక్ చేస్తున్నా సో మళ్ళా మనకి డేటా డిస్ప్లే అయ్యింది. సో ఆటోమేటిక్ గా కొంత వాల్యూస్ వరకు మనకి ఈ అవుట్లైన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ఎక్కడ వరకు డిస్ప్లే చేసుకోవాలి, ఎక్కడ వరకు హైడ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో 3 అనేది క్లిక్ చేస్తే డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. సో 2 క్లిక్ చేస్తే నేమ్, టోటల్, పర్సంటేజ్, యావరేజ్ మాత్రమే వస్తున్నాయి. సో 1 క్లిక్ చేస్తే నేమ్, యావరేజ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం డేటాని గ్రూప్ చేసి హైడ్ అండ్ హైడ్ అనేది చేసుకుంటాము. సో ఇది గ్రూప్ అండ్ గ్రూప్ అనే ఆప్షన్. సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఆటో అవుట్లైన్ ని రిమూవ్ చేయాలంటే అన్గ్రూప్ అనే ఆప్షన్ లోకి వెళ్తాము. క్లియర్ అవుట్లైన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే రిమూవ్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సబ్ టోటల్. సబ్ టోటల్ అనే ఆప్షన్ ఏంటో చూద్దాము. కొంత డేటా తీసుకున్న సబ్ టోటల్ అనే ఆప్షన్ ఏంటి అంటే మనకి కేటగిరీ వైజ్ టోటల్ అనేది చేస్తుంది. టోటల్ అంటే మనకి ఓవరాల్ గా టోటల్ జరుగుతుంది. సబ్ టోటల్ అంటే కేటగిరీ వైజ్ టోటల్ మనకి జరుగుతుంది. ఆప్షన్ ఎలా ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాటి యొక్క క్వాంటిటీ ఉంది, వాటి ప్రైస్ ఉంది. సో కేటగిరీ వైజ్ నాకు టోటల్ అనేది జరగాలి. అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో సబ్ టోటల్ అనే టూల్ ని నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఈ సబ్ టోటల్ అనే టూల్ ని నేను యూజ్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క కేటగిరీ వచ్చేసి ఒకే ఆర్డర్ లో ఉండాలి. సో ఇప్పుడు ల్యాప్టాప్ అనే ప్రొడక్ట్ ఉంది, ఇవన్నీ మనకి ఒకే ఆర్డర్ లో ఉన్నాయి. సో మొబైల్ అనే ప్రొడక్ట్ ఉంది, ఇవన్నీ మనకి ఒకే ఆర్డర్ లో 1 by 1 ఉన్నాయి. సో ఈ విధంగా మనకి డేటా ఆర్డర్ లో ఉండాలి. సో అప్పుడే మనకి సబ్ టోటల్ అనే ఆప్షన్ అప్లై చేయడానికి మనకి వీలవుతుంది. సో ఇప్పుడు ఈ ఆప్షన్ని ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఈ డేటాను సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని డేటా అనే ట్యాబ్ లో అవుట్లైన్ అనే గ్రూప్ లో సబ్ టోటల్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఎట్ ఈచ్ చేంజ్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంది. ఫస్ట్ ఈ ఆప్షన్ లో ఏ కాలం పైన మనం సబ్ టోటల్ అనేది చేయాలనుకుంటున్నాము. సో ఆ కాలం నేమ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొడక్ట్ పైన చేయాలనుకుంటున్నా కాబట్టి ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నా. సో యూజ్ ఫంక్షన్, సో ఏ ఫంక్షన్ ని యూజ్ చేసి ఏ ఆపరేషన్ అప్లై చేయాలనుకుంటున్నారు. సో టోటల్ చేయాలి కాబట్టి సమ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో వీటిని మనం యావరేజ్ కూడా డిస్ప్లే చేయొచ్చు, మాక్సిమం వాల్యూ చూడొచ్చు, మినిమం వాల్యూ చూడొచ్చు. సో ప్రొడక్ట్ అంటే మల్టిప్లై కూడా చేయొచ్చు. సో ప్రొడక్ట్ అనే ఫంక్షన్ మనం మల్టిప్లికేషన్ కోసం యూజ్ చేస్తాము. ఏ కైండ్ ఆఫ్ ఆపరేషన్ చేయాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో సమ్ సెలెక్ట్ చేస్తున్నా. సో సబ్ టోటల్ ఏ కాలం పైన అప్లై అవ్వాలి అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొడక్ట్ పైన, క్వాంటిటీ పైన, ప్రైస్ పైన. సో ప్రైస్ పైన కాబట్టి ప్రైస్ అనే బాక్స్ ని టిక్ చేసుకుంటాము. అండ్ ఫైనల్ గా ఓకే క్లిక్ చేస్తే సో చూడండి సో ల్యాప్టాప్స్ అనేవి ఉన్నాయి. సో ల్యాప్టాప్ యొక్క టోటల్ మనకు ఇక్కడ డిస్ప్లే అయ్యింది. మొబైల్స్ అనేవి ఉన్నాయి. సో మొబైల్ టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. అండ్ కీబోర్డ్స్ ఉన్నాయి, కీబోర్డ్ టోటల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో కేటగిరీస్ వైజ్ మనకి టోటల్ అనేది జరిగింది. అండ్ లాస్ట్ లో మనకి గ్రాండ్ టోటల్ ఓవరాల్ గా సమ్ చేసి మనకి వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. సో ఈ విధంగా కేటగిరీ వైజ్ మనకి టోటల్ డిస్ప్లే చేయాలి అన్నప్పుడు ఈ విధంగా డిస్ప్లే చేసుకుంటాము. సో ఇక్కడ చూడండి మళ్ళా మనకి ఇలా లైన్స్ యాడ్ అయ్యి
సో ఈ లైన్స్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ కాకుండా ఓన్లీ టోటల్ నే చూడాలి అనుకోండి. అప్పుడు ఈ మైనస్ అనే సింబల్ ని క్లిక్ చేస్తే ఓన్లీ ల్యాప్టాప్స్ యొక్క డీటెయిల్స్ మనకి హైడ్ అయిపోయినాయి. ల్యాప్టాప్స్ యొక్క టోటల్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో మొబైల్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం హైడ్ చేసి ఓన్లీ మొబైల్ యొక్క టోటల్ ప్రైస్ నే చూడాలి అన్నప్పుడు ఈ మైనస్ సింబల్ ని క్లిక్ చేసుకుంటే చూడండి ల్యాప్టాప్ యొక్క టోటల్ ఉంది, మొబైల్స్ యొక్క టోటల్ ఉంది. సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి లేదు. సో ఇలానే రిమైనింగ్ వాటికి కూడా ఇలా మైనస్ క్లిక్ చేసుకుంటున్నా. సో ఇప్పుడు చూస్తే ఓవరాల్ గా ఆ ప్రొడక్ట్స్ యొక్క టోటల్ ప్రైస్ మాత్రమే ఉంది, డీటెయిల్స్ మొత్తం హైడ్ అయిపోయినాయి. సో ఇలా ఓన్లీ డైరెక్ట్ గా టోటల్ ప్రైస్ మాత్రమే చూడాలన్నప్పుడు ఈ విధంగా వీటిని యూస్ చేసుకుంటాము. సో మొత్తం హైడ్ చేసేసి గ్రాండ్ టోటల్ మాత్రమే చూడాలన్నప్పుడు సో లాస్ట్ లో ఉన్న మైనస్ సింబల్ ని సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ గ్రాండ్ టోటల్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో వీటిని వన్ బై వన్ మరలా డిస్ప్లే చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ కూడా చూడాలి అన్నప్పుడు ఇలా ప్లస్ సింబల్స్ ని క్లిక్ చేసుకుంటే సో రిమైనింగ్ డేటా మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ మైనస్ సింబల్స్ లోనే కాదు, ఇక్కడ పైన 1 2 3 అని సింబల్స్ ఉన్నాయి. సో 1 2 3 అనేవి నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి. సో వీటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మనకి హైడ్ అవుతాయి. సో 1 ని క్లిక్ చేస్తే ఓన్లీ గ్రాండ్ టోటల్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో 2 ని క్లిక్ చేస్తే సో సెకండ్ కేటగిరీ వచ్చేసి మనకి ఓన్లీ కేటగిరీ వైజ్ టోటల్. సో కేటగిరీ వైజ్ టోటల్ డిస్ప్లే అవుతుంది. సో 3 అనే నెంబర్ ని క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా కేటగిరీ వైజ్ మనం టోటల్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ సబ్ టోటల్ అనే టూల్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఇది సబ్ టోటల్ అనే ఆప్షన్. ఇవన్నీ మీకు బాగా యూజ్ అయ్యే టాపిక్స్. సో క్లియర్ గా చూడండి. సో ఏమైనా డౌట్స్ గనక ఉంటే క్లియర్ గా మెన్షన్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. పైవోట్ టేబుల్. సో ఈ పైవోట్ టేబుల్ అంటే ఏంటి, ఈ పైవోట్ టేబుల్ ని మనం ఎలా ఇన్సర్ట్ చేస్తాము, అసలు పైవోట్ టేబుల్ మనం ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం ఈ క్లాస్ లో క్లియర్ గా చూద్దాం. సో పైవోట్ టేబుల్ అంటే మనకి ఆల్రెడీ ఉన్న డేటాని కేటగిరీస్ వైజ్ మనం డిస్ప్లే చేయడానికి, కేటగిరీస్ వైజ్ చూడడానికి మనం పైవోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేసుకుంటాము. సో పైవోట్ టేబుల్ ని యూజ్ చేయడం ద్వారా మనం డేటాని ఈజీగా అనలైజ్ అనేది చేయొచ్చు. కేటగిరీస్ వైజ్ మనం ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఆ డేటాని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. సో పైవట్ టేబుల్ ని మనం ఇన్సర్ట్ ఎలా చేస్తాం, యూజ్ ఎలా చేస్తాం, అసలు డేటాని కస్టమైజ్ ఎలా చేస్తాం అనేది క్లియర్ గా ఈ క్లాస్ లో చూద్దాం. ఎక్సెల్ కి వస్తే ఇక్కడ కొంత డేటా ఉంది. సో ఫస్ట్ డేటాని అండర్స్టాండ్ చేసుకోండి. ఈ డేటా పైన నేను ప్రాక్టికల్ గా పైవట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేసి అనలైజ్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ డేటాలో మనకి ఈ డీటెయిల్స్ ఏంటంటే సో కొంతమంది పర్సన్స్ ఉన్నారు. సో ఈ పర్సన్స్ వచ్చేసి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి కొన్ని స్టోర్స్ కి ఎంత క్వాంటిటీలో ప్రొడక్ట్స్ ని డెలివర్ చేశారు అనేది మనకి ఈ డేటా అన్నమాట. సో రోహన్ అనే పర్సన్ ల్యాప్టాప్స్ వచ్చేసి హైదరాబాద్ స్టోర్ లో ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. అండ్ శేఖర్ అనే పర్సన్ మొబైల్స్ వచ్చేసి హైదరాబాద్ స్టోర్ లో 12,378 ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. సో సేమ్ ఇలానే రిమైనింగ్ పర్సన్స్ కూడా ప్రొడక్ట్ డీటెయిల్స్ అండ్ ఏ స్టోర్ లో డెలివర్ చేశారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఎంత క్వాంటిటీలో డెలివర్ చేశారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటిని మనం అనలైజ్ చేయడానికి పైవట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం పైవట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఈ విధంగా డేటా ఉండాలి. ఈ డేటాని మనం పైవట్ టేబుల్ ని యూజ్ చేసి కస్టమైజ్ చేసుకుంటాము. మనకి ఏ విధంగా రిపోర్ట్ కావాలి అంటే ఆ విధంగా మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు ఈ డేటాని. సో అది ఎలాగో ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ డేటాలో ఏదో ఒక సెల్ ని యాక్టివేషన్ లో పెట్టండి. సో పెట్టి ఇన్సర్ట్ అనే ట్యాబ్ లో టేబుల్స్ అనే గ్రూప్ లో పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇటు చూడండి. సో ఈ విధంగా మనకి బాక్స్ ఓపెన్ అయింది. సో ఈ బాక్స్ ఏంటంటే ఫస్ట్ పార్ట్ చూడండి, చూస్ ద డేటా దట్ యు వాంట్ టు అనలైజ్. సో ఏ డేటాని మీరు అనలైజ్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాని చూస్ చేసుకోమని అడుగుతుంది. సో సెలెక్ట్ టేబుల్ ఆర్ రేంజ్. సో టేబుల్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, రేంజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆటోమేటిక్ గా రేంజ్ ఉంది. సో ఇలా బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా డేటా మొత్తం ఎంతవరకు మనం డేటాని అనలైజ్ చేయాలనుకుంటామో అంతవరకు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటే సో మనం సెలెక్ట్ చేసిన రేంజే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇది వచ్చేసి మనం సెలెక్ట్ చేసిన టేబుల్ యొక్క రేంజ్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, న్యూ వర్క్ షీట్ అని ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని. పైవట్ టేబుల్ ని
న్యూ వర్క్ షీట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా ఆర్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా? ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఇదే వర్క్ షీట్ అనమాట. సో ఈ వర్క్ షీట్ లోనే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, న్యూ వర్క్ షీట్ లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా అనేది ఈ ఆప్షన్ అన్నమాట. సో నేను న్యూ వర్క్ షీట్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తుంటే, సో చూడండి ఇక్కడ పైవోట్ టేబుల్ మనకి ఇన్సర్ట్ అయ్యింది. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ప్యానెల్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్యానెల్ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ పైన ఉన్న పార్ట్ లో మనకి ఏ ఏ కాలమ్స్ ఉన్నాయి మనం సెలెక్ట్ చేసిన డేటాలో అనేవి ఇక్కడ ఫీల్డ్స్ వైజ్ మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ సెకండ్ పార్ట్ లో 4 బాక్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో రిపోర్ట్ ఫిల్టర్ అని, కాలమ్ లేబుల్స్ అని, రో లేబుల్స్ అని, వాల్యూస్ అని. మనం ఈ ఫీల్డ్స్ ని ఏ లేబుల్స్ లో ఇన్సర్ట్ చేయాలి అనేదే మనకి ఈ ఆప్షన్స్ అన్నమాట. నేను ప్రాక్టికల్ గా ఒకసారి చూపిస్తాను చూడండి. మనకున్న కాలమ్స్ లో పర్సన్స్ ఉన్నారు, ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్టోర్స్ ఉన్నాయి, డెలివర్డ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ పర్సన్ అనే చెక్ బాక్స్ని టిక్ పెడుతున్నా. సో టిక్ పెడితే రో లేబుల్స్లోకి యాడ్ అయింది చూడండి. లెఫ్ట్ సైడ్న ఆ బాక్స్ని కూడా గమనించండి, మనకి 1 by 1 ఎలా డేటా యాడ్ అవుతూ వస్తుంది. అండ్ సెకండ్ ప్రొడక్ట్ అనే చెక్ బాక్స్ని కూడా టిక్ పెడితే సేమ్ రో లేబుల్స్లోకే యాడ్ అయ్యింది. అండ్ ఇటు కూడా మనకి డేటా రో లేబుల్స్లో అరేంజ్ అయింది చూడండి. ఈ విధంగా మనం ఈ చెక్ బాక్సెస్ ద్వారా అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కాలమ్స్ని, లేదా ఆ కాలమ్ని డ్రాగ్ చేసుకుని ఏ లేబుల్లో అరేంజ్ చేయాలంటే ఆ లేబుల్లోకి ఈజీగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఈ కాలం పైన కర్సర్ పెడితే కర్సర్ 4 హెడెడ్ గా మారింది చూడండి. సో అప్పుడు మనం మౌస్ పాయింటర్ తో ఇలా క్లిక్ చేసుకుని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. రో లేబుల్స్ లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, కాలం లేబుల్స్ లోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారా, ఆ బాక్స్ లోకి తీసుకొచ్చి మనం లీవ్ చేస్తే చాలు ఇన్సర్ట్ అవుతుంది. సో కాలం లేబుల్స్ లో లీవ్ చేస్తున్నా చూడండి. స్టోర్స్ అనేవి మనకి కాలమ్స్ లా అరేంజ్ అయ్యాయి. సో కాలం లేబుల్స్ అంటే కాలమ్స్ లా అరేంజ్ అవుతాయి, రో లేబుల్స్ అంటే రోస్ లోకి మనకి డేటా ఇన్సర్ట్ అవుతుంది. సో డెలివర్డ్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి వాల్యూస్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. సో వాల్యూస్ లోకి ఇన్సర్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఒక ఫార్ములా అప్లై అయ్యి ఈ విధంగా అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పైవట్ టేబుల్ని గమనించండి. రైట్ సైడ్న ఉన్న మనకి కాలం లేబుల్స్, రో లేబుల్స్, వాల్యూస్ అనే బాక్సెస్లో ఏ ఫీల్డ్స్ని అయితే డ్రాగ్ చేసి డ్రాప్ చేస్తామో ఆ ఫీల్డ్స్ వైజ్ మనకి పైవట్ టేబుల్లో డేటా అరేంజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం అరేంజ్ చేసిన డేటా ఎలా అరేంజ్ చేసామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాలం లేబుల్స్లో మనం ఏ ఫీల్డ్ని పెట్టాము, స్టోర్స్ అనే ఫీల్డ్ని పెట్టాము. సో ఇక్కడ ఫీల్డ్స్ అంటే మనం తీసుకున్న డేటాలో ఉండే కాలమ్స్ మనకి ఫీల్డ్స్ అంటాము. సో ఫీల్డ్స్ అంటే మనం తీసుకున్న డేటాలో ఉండే కాలమ్స్ని మనం ఇక్కడ ఫీల్డ్స్ అంటాము. సో ఆ ఫీల్డ్స్ని కాలం లేబుల్స్లోకి అరేంజ్ చేయాలా, రో లేబుల్స్లోకి అరేంజ్ చేయాలా అనేది మనం ఇక్కడ అరేంజ్ చేసుకుంటాము. సో కాలం లేబుల్స్లోకి నేను స్టోర్స్ అనే ఫీల్డ్ని అరేంజ్ చేస్తే ఆ స్టోర్స్ యొక్క డీటెయిల్స్ నాకు కాలమ్స్లోకి అరేంజ్ అయ్యి చూడండి. అండ్ ఇలానే రో లేబుల్స్లో పర్సన్, ప్రొడక్ట్ అనే ఫీల్డ్స్ని నేను యాడ్ చేశాను. రో లేబుల్స్లో ఈ 2 ఫీల్డ్స్ని యాడ్ చేశాను కాబట్టి రో వైజ్ ఈ 2 ఫీల్డ్స్ యొక్క డేటా యాడ్ అయింది. అండ్ నెక్స్ట్ మనకి వాల్యూస్ అనే కేటగిరీ. వాల్యూస్ అనే కేటగిరీలో మనం ఏ ఫీల్డ్ని యాడ్ చేస్తాము అంటే మనం ఒక ఫీల్డ్ పైన, ఒక కాలం పైన ఏదన్నా ఆపరేషన్, మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ జరగాలి అన్నప్పుడు ఆ ఫీల్డ్ని మనం వాల్యూస్ అనే కేటగిరీలో పెడతాము. సో అప్పుడు మనకి మల్టిపుల్ ఆపరేషన్స్ అనేవి మనం అక్కడ చేయగలము. ఆ మెథడ్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ ఫీల్డ్ మీద మీరు సమ్ అప్లై చేయాలా అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి మనకి, మీకు ఆల్రెడీ తెలుసు. సమ్ అనే ఫంక్షన్, మిన్ అనే ఫంక్షన్, మ్యాక్స్ అనే ఫంక్షన్, ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. వాల్యూస్ అనే కేటగిరీలో మనం అరేంజ్ చేసిన ఫీల్డ్ పైన ఒక డ్రాప్ డౌన్ కనిపిస్తుంది చూడండి. ఆ డ్రాప్ డౌన్ని మనం క్లిక్ చేసుకుంటే ఆ ఫంక్షన్స్ అనేవి మనకు అక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనం ఏ ఆపరేషన్ చేయాలి అనేది మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. సో డిఫాల్ట్గా సమ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూస్ మొత్తం టోటల్ చేసి ఆ రిపోర్ట్ని ఇక్కడ జనరేట్ చేసింది. సో ఈ విధంగా మనం పైవట్ టేబుల్ ని అరేంజ్ చేసుకుంటాము. ఏ ఫీల్డ్స్ ని మనం ఏ ప్లేస్ లో అరేంజ్ చేసుకోవాలి అని ఆ ప్లేసెస్ లో డ్రాగ్ చేసుకుని అరేంజ్ చేసుకుంటాము. ఇప్పుడు చూడండి, రాహుల్ అనే పర్సన్ యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ మనకి రాహుల్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఇలా ప్రతి పర్సన్ యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో ఏ పర్సన్ ఏ స్టోర్ లో ఎంత క్వాంటిటీలో పర్టికులర్ ప్రొడక్ట్ ని డెలివర్ చేశారు అనేది మనకి ఇక్కడ డీటెయిల్ గా కనిపిస్తుంది. సో ఈ పర్సన్ యొక్క గ్రాండ్ టోటల్ రైట్ సైడ్ కాలం లో మనకి డిస్ప్లే అవుతుంది.
సో కేటగిరీస్ వైజ్ ఇలా మనం డేటాని అనలైజ్ చేసుకోవడానికి ఆర్ అరేంజ్ చేసుకోవడానికి ఈ పైవోట్ టేబుల్ ని యూజ్ చేసుకుంటాము. రాహుల్ అనే పర్సన్ కీబోర్డ్స్ ని హైదరాబాద్ అనే స్టోర్ లో డెలివర్ చేయలేదు, విజయవాడ స్టోర్ లో ఇంత క్వాంటిటీలో కీబోర్డ్స్ ని డెలివర్ చేశారు. అండ్ వైజాగ్ స్టోర్ లో డెలివర్ అనేది ఏం చేయలేదు. అండ్ మొబైల్స్ కూడా హైదరాబాద్ స్టోర్ లో డెలివర్ చేయలేదు, విజయవాడ స్టోర్ లో కూడా డెలివర్ చేయలేదు. సో వైజాగ్ స్టోర్ లో ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. అండ్ రాహుల్ అనే పర్సన్ స్మార్ట్ వాచెస్ హైదరాబాద్ స్టోర్ లో డెలివర్ చేశారు. సో ఇంత క్వాంటిటీలో చేశారు. సో వాటి యొక్క గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి రైట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. సో రాహుల్ యొక్క గ్రాండ్ టోటల్ మనకి ఓవరాల్ గా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ రాము యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఏ స్టోర్ లో డెలివర్ చేశారు ఏంటనేది మనం డైరెక్ట్ గా ఇక్కడ చూడొచ్చు. సో ఈజీగా అనలైజ్ చేయడానికి మనకి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క పర్సన్ యొక్క డీటెయిల్స్, వాళ్ళు ఏ ఏ స్టోర్ లో డెలివర్ చేశారు, వాళ్ళ యొక్క గ్రాండ్ టోటల్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓవరాల్ గా ప్రతి స్టోర్ యొక్క గ్రాండ్ టోటల్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం చూడొచ్చు. ఇక్కడ సైడ్ న మనకి ప్యానెల్ కనిపించట్లేదు. బాక్స్ లో ఏదో ఒక సెల్ ని యాక్టివేట్ చేస్తే మనకి మళ్ళీ ఈ బాక్స్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నాకు ఒక టాస్క్ ఉంది అనుకుందాం. సో ఆ టాస్క్ ఏంటంటే ఈ డేటా మొత్తం నాకు అవసరం లేదు. జస్ట్ నేను ఏ పర్సన్ ఎంత క్వాంటిటీలో ప్రొడక్ట్స్ని డెలివర్ చేశారు అనేది మాత్రమే నేను చూడాలి. సో అప్పుడు మనం ప్రొడక్ట్స్ ని స్టోర్స్ ని అన్టిక్ చేసుకుంటాము. అన్టిక్ చేసుకుంటే చూడండి, సో రాహుల్ అనే పర్సన్ అతను డెలివర్ చేసిన ప్రొడక్ట్స్ ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. సో రాము అనే పర్సన్ ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. రోహన్ అనే పర్సన్ ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. శేఖర్ అనే పర్సన్ ఇంత క్వాంటిటీలో డెలివర్ చేశారు. సో ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకి గ్రాండ్ టోటల్ ఫైనల్ గా డిస్ప్లే అయ్యింది. అండ్ ఇలానే మనకి ఇంకో టాస్క్ ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఎలా డిస్ప్లే చేసాము, పర్సన్ వైజ్ డెలివర్ చేసిన క్వాంటిటీ వైజ్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. ఇప్పుడు ఇంకో టాస్క్ వచ్చేసి పర్సన్ ప్లస్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఎంత క్వాంటిటీలో డెలివర్ చేశారు ఇవి మాత్రమే నేను చూడాలి అన్నప్పుడు ఇప్పుడు పర్సన్స్ యొక్క చెక్ బాక్స్ ని టిక్ పెట్టుకుంటాము. సో ప్రొడక్ట్స్ యొక్క చెక్ బాక్స్ ని కూడా టిక్ పెట్టుకుంటాము. సో ఈ 3 చెక్ బాక్స్ ని టిక్ పెట్టుకుంటే సో చూడండి, రాహుల్ అనే పర్సన్ కీబోర్డ్స్, మొబైల్స్, స్మార్ట్ వాచెస్ డెలివర్ చేశారు. సో ఎంత క్వాంటిటీలో డెలివర్ చేశారు అనేది ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ అనేది ఆ పర్సన్ నేమ్ పక్కన మనం చూడొచ్చు. అండ్ ఈ మొత్తం పర్సన్స్ యొక్క టోటల్ మనకి గ్రాండ్ టోటల్ అనే రోలో డిస్ప్లే అవుతుంది. మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టే మనకి ఇక్కడ డేటా డిస్ప్లే అవుతుంది. అండ్ ఇంకో సినారియో చూద్దాము. సో ఆ సినారియో ఏంటంటే ఏ పర్సన్స్ ఎన్ని స్టోర్స్లో డెలివర్ చేశారు అనేది మాత్రమే నేను చూడాలి. సో అప్పుడు నేను చేయాల్సింది ఏంటంటే ప్రొడక్ట్స్ ని అన్టిక్ చేసేస్తాము. స్టోర్స్ ని మనం వాల్యూస్ అనే బాక్స్ లోకి తీసుకొచ్చి పెడతాము. సో అప్పుడు రాహుల్ అనే పర్సన్ 3 స్టోర్స్ లో డెలివర్ చేశారు. రాము అనే పర్సన్ కూడా 3 స్టోర్స్ లో డెలివర్ చేశారు. రోహన్ అనే పర్సన్ కూడా 3 స్టోర్స్ లో డెలివర్ చేశారు. శేఖర్ అనే పర్సన్ కూడా 3 స్టోర్స్ లో డెలివర్ చేశారు. అండ్ వీటి యొక్క గ్రాండ్ టోటల్ వచ్చేసి మనకి ఫైనల్ గా డిస్ప్లే అయ్యింది. సో ఈ విధంగా మనం మన టాస్క్ని బట్టి మనం డేటాని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అనలైజ్ చేయాలి అనే దాన్ని బట్టి మనం డేటాని అరేంజ్ చేసుకుంటాము. అండ్ కేటగిరీస్ వైజ్ ఈజీగా ఈ విధంగా మనం డేటాని అనలైజ్ చేసుకుంటాము. సో ఇది పైవోట్ టేబుల్ అనే ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ అన్నీ మీకు బాగా అర్థమైనాయి అనుకుంటున్నా. పైవోట్ టేబుల్ అనే ఆప్షన్ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇదంతా మీరు ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు మీకు ఎక్కడన్నా కన్ఫ్యూషన్ కనుక ఉంటే 1-2 సార్లు మీరు ఈ ఆప్షన్స్ అన్నీ చూసి ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. కన్సాలిడేషన్ ఆప్షన్. మనకి కన్సాలిడేషన్ ఆప్షన్ అంటే ఏంటి అనేది టుడే మనం డిస్కస్ చేద్దాం. ఎక్సెల్ కి వచ్చేస్తే కన్సాలిడేషన్ మనం అప్లై చేయాలి అంటే సేల్స్ యొక్క డేటాని తీసుకున్నాం. సో ఈ సేల్స్ యొక్క డేటా వచ్చేసి మనకి 4 ఫైల్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఫైల్ నేమ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మే సేల్స్ అని, జూన్ సేల్స్, జూలై సేల్స్ అండ్ ఆగస్ట్ సేల్స్. సో ఈ 4 మంత్ సేల్స్ యొక్క డేటా నాకు 4 షీట్స్ లో ఉన్నాయి. ఫస్ట్ డేటాని అండర్స్టాండ్ చేసుకోండి. సో ఇవి వచ్చేసి సేల్స్ మ్యాన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఏ ఇయర్ లో ఎంత క్వాంటిటీలో సేల్స్ చేశారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్ ఉన్నాయి. ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ మనకి ఇక్కడ ఎంత క్వాంటిటీలో చేశారు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సేమ్ మనం జూన్ లో కూడా ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని ఎంత క్వాంటిటీలో చేశారు అనేది ఇక్కడ ఉంది. సో ఇలానే జూన్ సేల్స్ కూడా ఉన్నాయి అండ్ ఆగస్ట్ సేల్స్ కూడా ఉన్నాయి.
సో ఈ 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని మనం 4 ఫైల్స్ లో ఉన్నాయి కదా, ఈ 4 ఫైల్స్ లో ఉన్న డేటాని మనం క్యాలిక్యులేట్ చేసి ఒక ఫైల్లో ఒక రిపోర్ట్ మనం తయారు చేయాలి. అప్పుడు మనం ఈ కన్సోలిడేషన్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. ఇక్కడ మనకి కొంత డేటానే ఉంది కాబట్టి ఈజీగా చేయగలం, బట్ ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనం చేయలేము. సో కాపీ పేస్ట్ చేసుకుంటూ మనం ఎడిషన్ చేసుకుంటూ రావాలంటే మనకి చాలా టైం పడుతుంది. సో అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో మనం కన్సోలిడేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకి ఎక్సెల్ లో, ఆ ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. కన్సోలిడేషన్ అనే ఆప్షన్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలిసింది కదా. డిఫరెంట్ ఫైల్స్ లో ఉన్న డేటాని ఒక ఫైల్లోకి మనం అరేంజ్ చేసుకుంటాము. అండ్ వాటి మీద మ్యాథమెటికల్ ఆపరేషన్స్ మనం ఏమన్నా అప్లై చేయాలన్నా కూడా మనం అప్లై చేసి రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకుంటాం. మల్టిపుల్ షీట్స్ లో ఉన్న డేటాని ఈజీగా ఒక షీట్ లో అరేంజ్ చేయగలం. సో కన్సోలిడేషన్ ఆప్షన్ ఏంటో మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను చూడండి. 4 ఫైల్స్ ఉన్నాయి. 4 ఫైల్స్ లో డేటాని మనం ఒక కొత్త ఫైల్లోకి అరేంజ్ చేయాలి కాబట్టి కొత్త ఫైల్ ని తీసుకున్నా. సో ఈ ఫైల్లో ఫస్ట్ అయితే ఇలా కాలమ్స్ ని కాపీ చేసుకుని వేసుకోండి. సో నేమ్స్ ని కూడా తీసుకుంటున్నా. కాలమ్స్ ని నేమ్స్ ని కాపీ చేసుకుని వేసుకున్నాను. 1 బై 1 నేను ఇలా ప్రతి ఒక్క డీటెయిల్స్ కాపీ చేసుకోవాలి అండ్ అక్కడ పేస్ట్ చేసుకోవాలి అండ్ ఎడిషన్ చేసుకోవాలంటే నాకు చాలా టైం పడుతుంది. అలా కాకుండా డేటాకి సంబంధించిన ట్యాబ్ లో డేటా టూల్స్ అనే గ్రూప్ లో కన్సోలిడేట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఇక్కడ కనిపిస్తున్నదే మనకి కన్సోలిడేట్ అనే ఆప్షన్. సో ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చేసే స్టెప్స్ అన్ని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ స్టెప్ లో మనం ఫంక్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ అనే ఆప్షన్ లో మనం చేస్తున్న సినారియోలో మనం ఏ కైండ్ ఆఫ్ వర్క్ అనేది చేయాలనుకుంటున్నాం. సో ఇప్పుడైతే ఈ 2 ఇయర్స్ డేటాలో ప్రతి నెలలో ఎంత సేల్ జరిగింది అనేది మనం ఇక్కడ ఎడిషన్ చేయాలి. సో ఎడిషన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటి, సమ్ అనే ఫంక్షన్. సో ఎడిషన్ కాబట్టి సమ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కౌంట్ చేయాలనుకుంటే కౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, యావరేజ్ ని చూడాలనుకుంటే యావరేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మాక్సిమం సేల్స్ ఏ మంత్ లో చేసాము అనేది చూడాలనుకుంటే మ్యాక్స్ అనే ఫంక్షన్, మనం చేయాలనుకుంటున్న టాస్క్ ని బట్టి మనం ఫంక్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సో సమ్ అనే ఫంక్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఎందుకంటే ఎడిషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. అండ్ నెక్స్ట్ రిఫరెన్స్ తీసుకోవాలి. సో రిఫరెన్స్ ఏంటంటే ఈ ఫైల్స్ లో ఉన్న డేటాని మనం రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం. సో ఆ రిఫరెన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. సో రిఫరెన్స్ అనే బాక్స్ దగ్గర మనకి ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది చూడండి రైట్ సైడ్ న. సో ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే ఇలా బాక్స్ మనకి చిన్నగా అవుతుంది. అప్పుడు సో ఏ డేటానైతే మనం ఎడిషన్ చేసి టోటల్ గా రిపోర్ట్ జనరేట్ చేయాలనుకుంటున్నాం అనేది ఆ డేటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళా నేను చెప్తున్నా, సో డేటా మొత్తం సెలెక్ట్ చేయకూడదు, ఓన్లీ మనకి కావాల్సిన డేటా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. 2023లో డేటా, 2024లో డేటా సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు ఈ రేంజ్ అనేది మనకి సెలెక్ట్ అయ్యింది. సో ఈ రేంజ్ వచ్చేసి మనకి మే సేల్స్ యొక్క రేంజ్ అన్నమాట. సో ఇక్కడ మనకి నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది, ఫైల్ నేమ్. సో ఫైల్ నేమ్ ఈ ఫైల్లో ఈ రేంజ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. మళ్ళా ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటే ఈ రిఫరెన్స్ ని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ అని ఉంది కదా, ఆల్ రిఫరెన్స్ అనే బాక్సెస్ లో మనకి యాడ్ అవుతుంది. సో యాడ్ అనేది క్లిక్ చేస్తే మే సేల్స్ యొక్క రేంజ్ మనం సెలెక్ట్ చేసుకున్నది ఇక్కడ యాడ్ అయింది. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ సేమ్ మళ్ళా మనం ఈ ఐకాన్ ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని జూన్ సేల్స్ లోకి వెళ్తాము. జూన్ సేల్స్ లోకి వెళ్ళి ఈ డేటాని సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇది కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాము. అండ్ యాడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే జూన్ సేల్స్ కూడా మనకి ఈ రిఫరెన్స్ లో యాడ్ అయినాయి. సో ఈ విధంగా ఎన్ని రిఫరెన్స్ అయితే మనం తీసుకుని యాడ్ చేయాలనుకుంటున్నామో అన్ని రిఫరెన్సెస్ కూడా మనం డేటాని సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకుంటాము. సో మనం సెలెక్ట్ చేసుకున్న డేటా మొత్తం ఇక్కడ ఆల్ రిఫరెన్సెస్ లో మనకి యాడ్ అవుతూ ఉంటాయి. 2 మంత్ సేల్స్ డేటాని మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో మే సేల్స్, జూన్ సేల్స్. అండ్ నెక్స్ట్ ఏంటి, జూలై సేల్స్. సో జూలై సేల్స్ యొక్క ఫైల్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది రేంజ్ సెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే సేమ్ డేటా మనకి మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఫైల్స్ లో ఉంది కాబట్టి
ఆ రేంజ్ లోనే మనకి ఉంది కాబట్టి ఏమే ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, యాడ్ చేసుకుంటే చాలు. లేదు డేటా ఈ రేంజే కాదు ఇంకా మనకి డేటా ఉంది అనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సేమ్ రేంజే కాబట్టి నేను యాడ్ చేస్తున్నా. సో జూలై సేల్స్ యొక్క డేటా కూడా మనకి యాడ్ అయ్యింది ఆల్ రిఫరెన్స్ లో. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ సేల్స్. ఆగస్ట్ సేల్స్ లో కూడా మనం ఇక్కడ డేటా ఉంది. సో ఈ డేటాని ఇలా రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాము. ఈ రేంజ్ ని కూడా మనం ఆల్ రిఫరెన్స్ లో యాడ్ చేసుకుంటాము. సో యాడ్ చేసుకుంటే చూడండి, ఆగస్ట్ సేల్స్, జూలై సేల్స్, జూన్ సేల్స్ అండ్ మే సేల్స్, ఈ 4 మంత్స్ యొక్క సేల్స్ ని మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే ప్రతి ఇయర్ లో ప్రతి పర్సన్ యొక్క డేటాని క్యాలిక్యులేట్ చేసి టోటల్ చేసి, సో సమ్ అనే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి టోటల్ చేసి ఆ టోటల్ వాల్యూని మనకి డిస్ప్లే అయ్యింది. సో ఒకసారి మీకు డౌట్ గనక ఉంటే ఒకసారి మీరు కౌంట్ చేసి చూసుకోండి. మోహన్ యొక్క డేటాను చూసుకుంటే 2023లో 4000 సేల్స్ అనేవి చేశారు, అది కూడా మే నెలలో. అండ్ సెకండ్ వచ్చేసి జూన్ సేల్స్, జూన్ లో ఎన్ని సేల్స్ చేశారు అండ్ జూలైలో ఎన్ని సేల్స్ చేశారు, ఆగస్ట్ లో ఎన్ని సేల్స్ చేశారు అనేది ఒకసారి మీరు టోటల్ గనక చేసుకుంటే సేమ్ ఆన్సర్ మీకు వస్తుంది. సో ఈ విధంగా టోటల్ చేసి మనం ఇక్కడ చూపించాము. అండ్ ఇతని యొక్క 2 ఇయర్స్ యొక్క సేల్స్ ని మనం టోటల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తాము, బ్రాకెట్స్ ఓపెన్ అండ్ ఈ రేంజ్ ని సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్స్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే దీని యొక్క టోటల్ మనకి వస్తుంది. అండ్ ఇలానే రిమైనింగ్ వాటిని కూడా ఇలా డ్రాగ్ చేసుకుంటాము. సో ఇలానే ఇయర్ వైజ్ టోటల్ చేయాలి అనుకుంటే సేమ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్, పై నుంచి మనం రేంజ్ ని సెలెక్ట్ చేసుకుంటాము, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే సో ఈ ఇయర్ యొక్క టోటల్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అండ్ ఇలానే సేమ్ మనం ఇలా డ్రాగ్ చేసేసుకుంటాము. సో ప్రతి దాని యొక్క టోటల్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది. సో ఇది కన్సోలిడేషన్ అనే ఆప్షన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఏమన్నా కన్ఫ్యూజన్ గనక ఉంటే 1కి 2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. డిఫైన్ నేమ్. ఈ డిఫైన్ నేమ్ అంటే ఏంటి, ఈ ఆప్షన్ ని మనం ఎలా యూజ్ చేస్తాం ఏంటనేది ప్రాక్టికల్ గా ఈ రోజు చూద్దాం. సో ఎక్సెల్ కి వచ్చేస్తే స్టూడెంట్ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మార్క్స్ పైన మనం డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ ని అప్లై చేసి చూద్దాం. సో డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ మనకి ఏం చేస్తుంది అంటే ఒక డేటాకి కానీ లేకపోతే ఒక రేంజ్ కి కానీ కొన్ని వాల్యూస్ కి కానీ ఒక నేమ్ ని డిఫైన్ చేసుకుంటాము. సో ఆ నేమ్ ని మనం డైరెక్ట్ గా ఒక ఫంక్షన్ లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. మనం ఏ రకమైన టాస్క్ చేస్తున్నామో సో వాటిల్లో మనం డైరెక్ట్ గా మనం డిఫైన్ చేసిన నేమ్ ద్వారా మనం ఆ డేటాని కాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడెంట్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి రేంజ్ ఉంది. సో ఈ రేంజ్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో అలా కాకుండా డైరెక్ట్ గా ఈ రేంజ్ మొత్తానికి ఒక నేమ్ ని మనం డిఫైన్ చేసుకుంటే జస్ట్ ఒక నేమ్ ని కాల్ చేసుకుంటే చాలు, ఈ రేంజ్ మొత్తం మనం కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఈజీగా మనం యూజ్ చేసుకోవడానికి ఈ డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకుంటాము. సో ఆ నేమ్ ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అండ్ ఆ డిఫైన్ చేసిన నేమ్ ని మనం ఎలా యూజ్ చేస్తాము, సో ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ అయితే మనకి కొన్ని స్టూడెంట్ మార్క్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. సో ఏ ఏ సబ్జెక్ట్స్ లో ఏ ఏ మార్క్స్ వచ్చినాయి అనేవి మనకి ఇక్కడ క్లియర్ గా డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ వచ్చేసి మనకి రాజేష్ అనే స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ కి మనం టోటల్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈక్వల్ టు సమ్ అనే ఫంక్షన్ ని కాల్ చేసుకుని బ్రాకెట్స్ ఓపెన్, రేంజ్ మనం ఇస్తాము. సో C2:G2. సో ఈ రేంజ్ ని మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తాము, అంతే కదా. సో ఈ రేంజ్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఈ పర్సన్ యొక్క టోటల్ మార్క్స్ అనేవి మనకి ఇక్కడ టోటల్ గా డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ రేంజ్ ని మనం సెలెక్ట్ చేస్తున్నాం కదా. సో డైరెక్ట్ గా మనం ఇలా రేంజ్ కాకుండా ఈ రేంజ్ మొత్తానికి ఒక నేమ్ ని డిఫైన్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఇది ఒక మెథడ్ మీకు తెలిసిందే. ఇక్కడ ఫార్ములాస్ అనే ట్యాబ్ లో డిఫైన్ నేమ్స్ అనే ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ లో మనకి డిఫైన్ అనే ఆప్షన్ ఒకటి ఉంది, చూడండి. ఆ ఆప్షన్ ని క్లిక్ చేశాను, చేస్తే ఈ విధంగా బాక్స్ ఓపెన్ అయ్యింది. ఈ బాక్స్ లో ఇక్కడ నేమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనం నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. సో
సో ఇప్పుడు మనం ఈ రేంజ్ కి ఏ నేమ్ అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ నేమ్ మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ మనం రాజేష్ అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ ని టోటల్ చేస్తున్నాం కాబట్టి అతని యొక్క రేంజ్ కి సంబంధించిన నేమ్ కాబట్టి అతని పేరే నేను ఇక్కడ పెడుతున్నాను. రాజేష్ అనే నేమ్ నేను ఇక్కడ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత రిఫర్స్ టు అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ రిఫర్స్ టు అనే ఆప్షన్ లో రైట్ సైడ్ న ఒక ఐకాన్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ రేంజ్ కనిపిస్తుంది. సో ఇది ర్యాండమ్ గా ఉన్న రేంజ్, మనకి ఈ రేంజ్ కాదు కావాల్సింది. సో ఇక్కడ ఐకాన్ ఉంది కదా రైట్ సైడ్ న, ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకుంటే ఈ బాక్స్ ఇలా స్మాల్ గా అవుతుంది. అప్పుడు ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. సో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని సబ్జెక్ట్స్ యొక్క రేంజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ బాక్స్ లో చూడండి ఆ రేంజ్ మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. మరలా ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేసుకుంటే మనకి ఈ రేంజ్ సెలెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తాము. సో ఓకే క్లిక్ చేస్తే ఈ రేంజ్ కి మనం ఒక నేమ్ అనేది డిఫైన్ చేసేసాము. ఆ నేమ్ ని మనం ఎలా యూజ్ చేసుకుంటామో చూడండి ఒకసారి. సో ఇప్పుడు నేను టోటల్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు ఇస్తున్న సమ్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇప్పుడు ఏంటి ఇక్కడ నేను రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలా? అవసరం లేదు. ఈ రేంజ్ కి ఒక నేమ్ అనేది డిఫైన్ చేసాం కాబట్టి ఆ నేమే మనం ఇక్కడ ఈ ఫంక్షన్ బ్రాకెట్స్ లో పాస్ చేస్తాము. రాజేష్ అని ఎంటర్ చేస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఈ లైన్ మనకి ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ అయినట్టు బ్లూ లైన్ హైలైట్ అయ్యింది. ఎందుకంటే ఈ రాజేష్ అనే నేమ్ లో మనకి ఈ రేంజ్ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సో రాజేష్ అనే స్టూడెంట్ యొక్క మార్క్స్ యొక్క టోటల్ వచ్చేసి మనకి 482. సో ఈ విధంగా మనం ఒక నేమ్ ని ఈ రేంజ్ కి మనం డిఫైన్ చేసుకున్నాం. సో ఎలా డిఫైన్ చేస్తామో చూసాము, ఎలా యూజ్ చేస్తామో కూడా చూసాము. అలాగే సెకండ్ స్టూడెంట్ కి కూడా డిఫైన్ చేద్దాం. సో సురేష్ అనే పర్సన్ డిఫైన్ నేమ్ లోకి వెళ్తాము. ఇక్కడ ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి డైరెక్ట్ గా మనకి నేమ్ వచ్చేసింది. సో సురేష్ అనే పర్సన్ యొక్క నేమే మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అదే నేమ్ పెట్టేస్తున్నా. సో రిఫర్స్ టు అనే ఆప్షన్ లో ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకుని ఇతనికి సంబంధించిన రేంజ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళా ఈ ఐకాన్ ని క్లిక్ చేసుకున్నా, ఓకే క్లిక్ చేసా. సో ఇప్పుడు ఈ రేంజ్ కి మనం డిఫైన్ చేసిన నేమ్ వచ్చేసి సురేష్. సో ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ చేయాలంటే ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్ సురేష్. సో ఇక్కడ కింద చూడండి మన సురేష్ అనే నేమ్ లో 3 లెటర్స్ మాత్రమే ఎంటర్ చేసాము. కింద మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం నేమ్ డిఫైన్ చేసాం కాబట్టి ఆ స్పెల్లింగ్ ని బట్టి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ కింద డిస్ప్లే చేస్తుంది. సో ట్యాబ్ బటన్ ని కనుక మనం క్లిక్ చేస్తే ఆ నేమ్ మనకి ఎంటర్ అవుతుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తుంటే ఇతని యొక్క ఈ స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా మనకి టోటల్ అయ్యి డిస్ప్లే అయ్యింది. సో ఇది మనం ఇక్కడే అనే కాదు, సో ఈ నేమ్ ని మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా మనకి సో ఆ వాల్యూనే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో చూడండి సురేష్ అనే పర్సన్ కి డిఫైన్ చేసిన నేమ్ నేను ఇక్కడ ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్ సురేష్ ఇచ్చా, బ్రాకెట్స్ క్లోజ్, ఎంటర్ క్లిక్ చేస్తే మనకి ఏమొచ్చింది 486. సో ఇక్కడ చూడండి 486 ఈ టోటలే మనకి ఇక్కడ డిస్ప్లే అయ్యింది. ఎందుకంటే సురేష్ అనే నేమ్ లో మనకి ఈ రేంజ్ ఉంది కాబట్టి. సో ఈ రేంజ్ ని మనం సమ్ ఫంక్షన్ లో కాల్ చేసాం కాబట్టి ఎడిషన్ జరిగి మనకి వాల్యూ వచ్చింది. సో మీరు ఏ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే దానికి సంబంధించిన అవుట్పుట్ మనకి వస్తుంది. సో ఈ విధంగా మనం నేమ్స్ ని డిఫైన్ చేసుకుంటాము. అండ్ డిఫైన్ చేసిన నేమ్స్ ని మనం ఎడిట్ చేయాలన్నా లేకపోతే డిలీట్ చేయాలన్నా అలా కూడా మనం చేసుకుంటాము. సో డిఫైన్ నేమ్స్ అనే గ్రూప్ లోనే నేమ్ మేనేజర్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాన్ని గనక మనం క్లిక్ చేసుకుంటే మనం ఎన్ని నేమ్స్ అయితే డిఫైన్ చేసి ఉన్నామో ఆ టోటల్ నేమ్స్ అనేవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం 2 నేమ్స్ డిఫైన్ చేసాం కాబట్టి 2 నేమ్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. రాజేష్ అనే నేమ్ ని నేను ఎడిట్ చేయాలి అంటే 3 ట్యాబ్స్ ఉన్నాయి. న్యూ అని, ఎడిట్ అని, డిలీట్ అని. సో న్యూ నేమ్ ని మనం డిఫైన్ చేయాలనుకుంటే న్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటాము. ఎడిట్ చేయాలనుకుంటే సో ఈ రాజేష్ అనే పర్సన్ ని సెలెక్ట్ చేశాను. ఎడిట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే మళ్ళా మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. సో ఆ నేమ్ మనం మళ్ళా మాడిఫై చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. రేంజ్ ని కూడా మాడిఫై చేసుకోవాలి, వేరే రేంజ్ మనం ఇవ్వాలనుకున్నా మనం ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చి ఓకే క్లిక్ చేస్తాము.
సో ఎడిట్ చేయాలనుకుంటే ఈ విధంగా ఎడిట్ చేసుకుంటాము. ఇదే నేమ్ ని మనం డిలీట్ చేయాలన్నా కూడా మనం ఏ నేమ్ ని డిలీట్ చేయాలనుకుంటే ఆ నేమ్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ పైన డిలీట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకి ఓకే క్లిక్ చేస్తే రాజేష్ అనే నేమ్ మనం డిఫైన్ చేసింది డిలీట్ అయ్యింది. సో ఈ విధంగా మనం నేమ్ ని డిఫైన్ చేసుకుంటాం, ఎడిట్ చేసుకుంటాం అండ్ డిలీట్ కూడా చేసుకుంటాము. సో డిలీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రాజేష్ యొక్క టోటల్ మనకి పోయింది. ఎందుకంటే మనం నేమ్ యూస్ చేసి బట్టి ఆ రేంజ్ అక్కడ డిఫైనింగ్ లో లేదు కాబట్టి అవుట్పుట్ అనేది పోయింది. సో డిఫైన్ నేమ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈజీగా నేమ్స్ ని డిఫైన్ చేసుకుని ఈజీగా వాటిని యూస్ చేసుకుని మనం వర్క్ అనేది చేయొచ్చు. సో ఇది డిఫైన్ నేమ్ అనే ఆప్షన్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఆప్షన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే మనం అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ లో ఉన్నాము. సో ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. సో ఏ ఒక్క ఆప్షన్ కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ క్లియర్ గా డీటెయిల్ గా చూడండి. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్ గనక ఉంటే 1-2 సార్లు చూసి ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి కంప్యూటర్ వరల్డ్. మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. సో వీడియోస్ 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. ఎంఎస్ ఎక్సెల్ బేసిక్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. ఎంఎస్ వర్డ్ క్లాసెస్ కూడా చెప్పడం జరిగింది. సో మీరు ప్లేలిస్ట్ ని విజిట్ చేస్తే ఎంఎస్ వర్డ్ కి ఒక ప్లేలిస్ట్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ ని 1 by 1 అప్లోడ్ చేస్తున్నాము. విజిట్ చేసి చెక్ చేస్తూ ఉండండి. ఈ క్లాసెస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని కోర్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.